భగవద్భక్తులారా, నిన్నటి దినం మనము శ్రీకృష్ణ కథా ప్రారంభం. ఎందుకంటే సూర్యవంశస్థులు చంద్రవంశస్థుల కథలన్నీ విన్నాను. యాదవ కులంలో శ్రీ భగవానుడు ఎందుకు పుట్టినాడు అనేదాన్ని మొదలుపెట్టినాము. ఇప్పుడు ఆ యొక్క యాదవ కులంలో పుట్టినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు దేవకీదేవి గర్భస్థుడై ఉండట చూసి బ్రహ్మదేవుడు, ఈశ్వరుడు, నారదాది ముగులందరూ కొట్టి ఆయన్ని స్తోత్రం చేస్తున్నారు. ఎట్లా? నేను 4 ఆశ్రమంబుల జనములు సేవింప. ఇక్కడ 4 ఆశ్రమాలంటే తెలుసు కదా మనకందరికీ. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాశ్రమం. వాళ్ళందరూ కూడా సేవించుతుండగా అఖిల జగముల సత్వంబును, అన్ని జగత్తుల యొక్క బలం సత్వం, శుద్ధమైనటువంటిది, శ్రేయము శ్రేయస్కరమైనటువంటి అనుగాత్రము నీవు వందుదువు హరి. ఇవన్నిటికీ కూడా కారణము, ఇవన్నిటికీ కూడా దేహంగా ఉన్నటువంటి నీవు ఒప్పేదానికి వీలైంది. తత్వరూపంబు సేవింపంగా సాక్షాత్కరింతు సాక్షివగుచు. ఎవరైతే ఈ విధంగా పరమాత్ముడే సత్యమని ఎవరైతే ఆయన ఆశ్రయిస్తాడో, ఆయన ప్రార్థిస్తారో, ఆయన సేవిస్తారో వాళ్ళకి ఎంత ప్రత్యక్షమవుతాడంటే సాక్షిగా ప్రత్యక్షమవుతాడు. వాంగ్మనసముల కవ్వలి దైవ మార్గంబు గలుగు. వాక్కు చేత కానీ, మనస్సు చేత కానీ, ఇంద్రియాల చేత కానీ తెలియబడినటువంటి నీ గుణ జన్మ కర్మ రహితమైన రూపు. కాబట్టి భగవంతునికి జన్మ లేదు, కర్మ లేదు, రూపము లేదు, గుణాలు లేనటువంటి నీ రూపను అత్యనగ బుద్ధులెరుగుదురు. సామాన్యులు తెలుసుకుంటే సాధ్యం కాదు. ఎవరైతే వివేకవంతులు ఉంటారో వాళ్ళు తెలుసుకుంటారు. నిన్ను కొల్వ ఊహించుకొనుచు. మరి అటువంటి పరమాత్మను ఏ విధంగా ఊహించినట్లయితే వినుచు, ఆ భగవంతుని యొక్క వ్యవహారాన్ని వినుచు, తలచుచు, ఆయన స్మరిస్తూ, పొగడుచు, స్తుతించుచు, వెలయువాడు. ఎవడైతే ఈ విధంగా ఎల్లప్పుడూ కూడా భగవంతుని ప్రార్థిస్తూ, సేవిస్తూ, పొగుడుతూ ఉంటాడో వాడు భవము నొందడు నీ పాద భక్తుడగును. అటువంటి వానికి జన్మము లేదు. ఇదంతా ఎవరు పొగుడుతాండేది? బ్రహ్మాది దేవతలు పరమాత్మను పొగుడుతాండేది. ఇది ధరణి భారము వాసను పురుషోత్తమ ఈశ నీదు పుట్టువునా. నీవు ఇప్పుడు పుట్టినట్లయితే ఈ ధరణి భారం ఎందుకు? ఎక్కువ అన్యాయస్తులు, దుర్మార్గులైనటువంటి వాళ్ళందరూ కూడా రాజ్యాన్ని పరిపాలిస్తా అంటే ఈ భూభారాన్ని మోయలేనని భూదేవి పోయి మొరబెట్టుకుంది బ్రహ్మదేవుని దగ్గర. కాబట్టి అప్పుడు ఆయన చెప్పినాడు అనమాట, ఈ విధంగా శ్రీ సాక్షాత్ పరమేశ్వరుడే పుట్టి ఈ విధంగా నీ భారాన్ని బాపుతాడని చెప్పింది కదా. కాబట్టి ఆ విధంగా ధరణి భారము వాసను పురుషోత్తమ భవచరణాంబుజ పాపున. నీ యొక్క పాదపద్మాలను ఎవరు ఆశ్రయిస్తే ధరణియు ఆకాశముగాంచదము నీ కరుణను. మేము భూమి ఆకాశాన్ని చూసేకి మాకు సాధ్యమవుతుంది. లేకపోయినట్లయితే ఈ దుర్మార్గుల చేత ఈ అసత్యం ఉండేదాని వలన ప్రజలందరూ కూడా భూమి అంటే ఏమి, ఆకాశం అంటే అని తెలియకోకుండా దాపెట్టుకొని ఉన్నారన్నమాట వీళ్ళంతా. అట్లా కాదు. పుట్టువు లేని నీకభవ పుట్టుట క్రీడయ కాక. భగవంతునికి జన్మ అనేదే లేదు. మరి ఇప్పుడు ఎట్లా వస్తున్నాడు? పుట్టుట క్రీడయ కాక. పుట్టేది ఒకట లీలంతే. నిజంగా భగవంతుడే పుట్టాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు పుట్టే విధంగా పుట్టుటే నిజంగా పుట్టేదనా? ఎట్టనుడు ఏ విధంగా అంటే భవాది దశలెల్లను జీవులయంద విద్యత చుట్టుచునుండుగాని. కాబట్టి సామాన్యంగా భవాది దశలో అంటే దానికి జన్మ, సంస్థాన, అపక్షయ, క్షీణత్వ, పరిపాక, నాశ అని ఈ 6 వికారాలు ఉన్నాయన్నమాట మనకి. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ అన్నట్లయితే మన యొక్క స్వరూపం అంటే ఏమి తెలియకోకుండా లేదా విచారం చేయకోకుండా ఉండేదాని వలన అవిద్య చేత ఇవన్నీ కూడా అందరికీ చుట్టుకొని ఉంటాయి. జీవుల యందు అవిద్యత చుట్టుచునుండుగాని నిన్ను చుట్టినదన్ బల పొంత ఉండియున్. అయితే నీవు కూడా జన్మెత్తాడవు కదా. అట్లా ఎత్తినప్పటికి కూడా చుట్టగలేమి. అది నీవు దాని స్వాధీనంలో లేవు, నీ స్వాధీనంలోనే అది ఉంది. తత్క్రియల చొక్కని యొక్కటి వౌదు ఈశ్వరా. కాబట్టి ఆ మాయ యొక్క క్రియల్లో పడుకోకుండా నీవు స్వతంత్రంగా ఉంటూనే ఉన్నావు. గురుపాఠీనమవై. ఈయన యొక్క అవతారాలు తాబేలు అవతారం ఎత్తినాడు కదా. గురుపాఠీనమవై జలగ్రహమువై మత్స్యరూపం ఎత్తినాడు. కుంభవై ఆదివరాహ రూపం ఎత్తినాడు. శ్రీనుకేసరివై నరసింహమూర్తి, భిక్షుడవై వామనుడై,
హయాననుడవై క్ష్మాదేవ భర్తవై భూదేవ భర్త అయినవి ధరణీనాథుడవై రాజువై దయాగుణ గణోదారుండవై దయా అనే గుణముల యొక్క సమూహంతో కూడుకున్నవాడై లోకముల్ పరిరక్షించిన నీకు మృక్కెదము ఈ ఇలా భారంబు వారింపవే. కాబట్టి ఇన్ని లక్షణాలు ఇన్ని అవతారాలు ఎత్తినావు కాబట్టి ఎట్లయినా ఈ భూభారాన్ని అంతా కూడా పోగొట్టాలా అని చెప్పి మీకు నమస్కారం చేస్తున్నామని ఆ దేవతలందరూ కూడా ప్రార్థించినారు. ముచ్చిరియున్నది లోకము నిత్యలు కంసాది కలలు నిర్దయులేచన్. ఈ కంసులు అనేటువంటి దుర్మార్గులు ఉండారే వీళ్ళందరూ కూడా ప్రజలందరినీ బాధిస్తా అంటే ఈ లోకాలన్నీ కూడా బాధపడుతూ ఉన్నాయన్నమాట. మచ్చిగగా వగవలయును వీటినన్నిటినీ నీవు కవిచ్చేయము తల్లి కడుపు విడలి ముకుందా, నువ్వెంత త్వరగా పుడితే అంత మా బాధలన్నీ తప్పవుతాయి అని చెప్పి ప్రార్థన చేసినారు అని. మరియు దేవకీ దేవిని కనుగొని ఆ దేవకిని చూసి తల్లి నీ ఉదరంబులోన ప్రధాన పురుషుడున్నవాడు ముఖ్యమైనటువంటి పరమాత్మ నీ గర్భంలో ఉన్నాడు. ఎల్లి పుట్టాడు రేపు పుట్టాడు. కంసుసే భయమింతలేదు. కంసు నుంచి నువ్వు భయపడాల్సినట్టు అవసరం లేదు. నిజంబు మాకు ఎల్లవారికి భద్రమయ్యాడు. ఇంకా మాకు కూడా నీకు ఒకదానికే కాదు మాకు కూడా శుభమే చేకూరుతుంది. నీ కడుపెప్పుడు చల్లగావలే, నీ కడుపెప్పుడు కూడా సురక్షితంగా ఉండాలా. యాదవావలి సంతసంబు పొందగా ఆ యాదవ కులంలో వాళ్ళందరూ సంతోషపడే విధంగా నీ గర్భము చల్లగా ఉండాలని దేవతలు ఆమెను దీవించినారు అని. ఈ విధంబున హరిన్పొగడి దేవకీ దేవిని దీవించి ఈశాన బ్రహ్మల మున్నుడుకొని చెనిరంతా ఈ విధంగా పొగిడినారు. తర్వాత వాళ్ళ లోకాలకి వెళ్ళిపోయినారు అనమాట. ఇప్పుడు శ్రీకృష్ణ అవతార ఘట్టం కృష్ణుడు పుట్టేది. పంకజముఖి నీళ్ళాడను సంకటపడ, ఎప్పుడైతే ఈమె ప్రసవించే సమయం దగ్గరికి వచ్చినట్లల్లా కలుల మానసంబుల నెల్లన్ సంకటము దోచే, దుర్మార్గుల మనస్సులో అంతా కూడా కలవరము బాధ కలుగుతూ ఉందన్నమాట. ఇంకా పుట్టలేదు ఈయన, ఇంకా పుట్టక ముందే ఈ విధంగా చిహ్నాలు కనపడుతున్నాయి. మెల్లన సంకటములు లేమి దోచే సత్పురుషులకు, దుర్మార్గులకేమో కలవరం అవుతుంది, సత్పురుషులకందరూ కూడా బాధలు తప్పినట్లు కనపడుతుండదు. స్వచ్ఛములై పొంగే జలరాసులేడు, ఆ యొక్క శ్రీకృష్ణ జననమయ్యేటప్పుడు ఈ 7 సముద్రాలు కూడా పొంగినాయి. గలఘోషణములు మేఘంబులురిమే గ్రహతారకలతోడ గగనంబు రాజిల్లే, నక్షత్ర ఆకాశమంతా ప్రకాశిస్తున్నది. దిక్కిలి మిక్కిలి తెలివిదాల్చే కమ్మని చల్లని గాలి మెల్లన వీచే, మాత్రము ఇదే ప్రచండమైన గాలి ఇట్లాంటి లేకుండా మందవాయువులు వీస్తూ ఉన్నాయి అన్నమాట. ఓ మానలము చెన్నొంది వెలిగే, యజ్ఞయాగాదుల్లో అగ్యంత లేకోకుండా చేసేసినారు వీళ్ళు. ఇప్పుడు అవన్నీ కూడా మొదలైనాయి. కొలకులు కమలాలి కులములై సిరినొప్పే, సరస్సులన్నీ కూడా పద్మాలతో వికసించి ఉన్నాయి. ప్రవిమల తోయలై పారె నదులు, స్వచ్ఛమైన నీటి చేత నదులన్నీ ప్రవహిస్తున్నాయి. వరపుర గ్రామ ఘోషయై వసుధయప్పే, ఈ విధంగా భూమండలం అంతా కూడా శుభంగా కనపడతా ఉంది. విహగ రవ పుష్పఫలములు వెలసెవనములు, పక్షుల కోకిలల చేత పండ్ల ఫలాల చేత పుష్పాల చేత అడవిలోని చెట్లన్నీ కూడా శుభంగా ప్రకాశిస్తున్నాయి. అలరు సోనల గురిసిరి అయ్యమరవరులు దేవదేవిని దేవకీదేవి గనగా, ఈ విధంగా దేవనగా అని 2 పదాలు వస్తాయి ఇక్కడ. కనడము అంటే ప్రసవించడం ఒకటి వస్తుంది, చూసేదని కూడా వస్తుంది ఇక్కడ. ఆ విధంగా జరిగేటప్పుడు ఇటువంటి చిహ్నాలన్నీ కూడా కనపడినాయి. అప్పుడు పాడిరి గంధోర్వత్తములు, గంధర్వులంతా పాటలు పాడినారు. ఆడిరి రంభాదికాంతల ఆనందమున, ఆ రంభ మేనక వీళ్ళందరూ కూడా నాట్యాలు చేసినారు. కూడిరి సిద్ధులు భయముల వీడిరి చారణులు మొరస వేల్పుల భేరులు, ఈ విధంగా అందరూ భయ పోగొట్టుకొని ఆనందాలతో శబ్దాలు ధమాలు ఇవన్నీ వాయించుకుంటూ ఉండాలన్నమాట. అయ్యవసరంబున స్తుతు కనదేవికి నడిరేయి, అర్ధరాత్రిలో ఆ దేవకీదేవి కొడుకుని చూసింది. మరి ప్రసవించిందనల్లా ఇటు చూసిందనల్లా, వ్యవహార దృష్టితోనేమో ఆపదం వస్తుంది, అయితే పరమార్థితో చూసిందని అంతే. అతి శుభగతి తారలను గ్రహ, ఆ నక్షత్రాలు గ్రహాలన్నీ కూడా శుభ లక్షణాలతో కూడుకొని ఉన్నాయి. అప్పుడు ఈ దేవకీదేవి సుతుని కనింది అనే ఒక పదము, సుతుని చూసింది అనేది ఒక పదము.
దితిసుత నిరాకరిష్ణు శ్రితవదనాలంకరిష్ణు జిష్ణు విష్ణు. ఈ విధంగా రాక్షసులకు భయం కలిగజేసేవాడు, దేవతలకు శుభాన్ని కలిగజేసేటువంటి శ్రీ మహావిష్ణువుని చూసింది. ఇప్పుడు మీరే చెప్పచ్చు, చూసిందే లేకపోతే ఆమె ప్రసవించిందే అనేదాన్ని కింది పద్యాలు చదివితే చెప్పాల. వెన్నుని అతి ప్రసన్నుని క్రన్ననగని మెరుగుబోడి. ఆ విధంగా ఆమె ఆ పిల్లవాన్ని చూసి కడు నొప్పారెన్ పున్నమనాడు కళానిధి కన్న మహేంద్రాశ చెలువు కలిగి నరేంద్ర. పున్నమనాడు చంద్రుడు ఏ విధంగా ప్రకాశిస్తాడాడో అటువంటి ఆ బాలకుని ప్రకాశాన్ని చూసి ఆమె సంతోషపడింది. అప్పుడు ఎట్లున్నాడు ఆయన? జలధర దేహుడు, మేఘవర్ణంతో కూడినటువంటి దేహం గలవాడు. తాను చతుర్బాహుడు, పొడవైనటువంటి 4 చేతులు గలవాడు. సరసీరుహాక్షు, పద్మం వంటి కన్నులు గలవాడు. విశాల వక్షుడు, వెడల్పైన వక్షస్థలం గలవాడు. చారు గద శంఖ చక్ర పద్మ విలాసు, ఈ ఆయుధాలన్నీ కూడా చేతిలో ఉన్నాయి. కంఠ కౌస్తువమణి కాంతి భాసు, కంఠములో కౌస్తువమణి ఇవన్నీ ప్రకాశిస్తున్నాయి. కమనీయ కటి సూత్ర కంకణ కేయూరు శ్రీవత్సలాంఛనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైదూర్యమణి గణవర కిరీటు బాలు పూర్ణేందు చిరుచాలు భక్తి. పూర్ణేందు అంటే పున్నం నాటి చంద్రుని వంటి ప్రకాశం కలిగినటువంటి బాలుడు. భక్తలోకపాలుడు, ఈ భక్తలోకాన్ని అంతా కూడా కాపాడేవాడు. సుగుణాలవాలు, సుగుణాలకంతా కూడా ఆలవాలమైనవాడు. కృపా విశాలు, దయతో కూడినవాడు. చూచి తిలకించి పులకించి చోద్యమంది వసుదేవుడు ఉత్సహించే. ఇటువంటి స్వరూపాన్ని చూసి వసుదేవుడు, ఆయన జైల్లోనే ఉన్నాడు కదా, ఆయనకు సంతోషం పొందినాడు అన్నాడు. మరి ఇప్పుడు ఈ పైన వర్ణన చేసినటువంటి ఈ వర్ణంతో కూడినటువంటి భగవంతుడు మరి పుట్టినాడంటారా కనపడినాడంటారా? చూడు ఎట్లాడా ఆజానుభావు చతుర్భుజుడు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అంటే పిల్లలు ప్రసవించినప్పుడు ఇన్నో లక్షణాలు ఉంటాయా అని, ఇవన్నీ ఆయుధాలు గీతాలు అన్నిటితోనూ ఉంటాడా అని. మరి అట్టేటప్పుడు ఏం చేసింది? ఆయన కనపడినాడు, ఆమె కనపడినాడు అంటే సరిపోతుంది అది. అయితే మరి ఇన్ని దినాలు చూసినారు కదా ఆమె గర్భంలో ఉన్నాడు అనే దానికి. కాబట్టి ఇద్దరికీ సరిపోయేటట్లే శాస్త్రం చెప్పుకుంటూ వస్తుందన్నమాట. అది మనకేమో వ్యవహార దృష్టితో ప్రసవించినాడు అనేది, పరమార్థ దృష్టితో అతడు పరమాత్ముడుగానే కనపడినాడు అనేది తెలుసుకోవాలి. స్నానము చేయగరామిని. ఇప్పుడు ఆ ప్రసవ సమయం అయిన తర్వాత అక్కడ అంటారు కదా, మురికి అదంతా పోగొట్టుకుంటే స్నానం చేయాలి కదా, అది లేదు. ఆనంద రసాబ్ధిమగ్నుడై విప్రులకును దేనువులను 10,000 మానసమున ధారవోసమరి ఇచ్చుటకు. ఎవరు? వసుదేవుడు. స్నానం చేసి ఇవన్నీ చేసి చేయాలా, మడి మైల ఇదంతా పోగొట్టుకునేకి అవకాశం లేదు. మనస్సులోనే బ్రాహ్మణులందరికీ కూడా అనుకున్నాడు అన్నమాట, వీళ్ళందరికీ గోవులను దానం చేస్తానని మనసులో అనుకున్నాడు. మరియు వసుదేవుడు ఈ పురిటి ఇంటికి ఉద్యద్దీపంబును బోలె జాల దీపించే నిజంబు. ఎట్లా కనపడుతున్నాడు? కారాగారం, అది జైలు కదా. ఆ చీకటిలో ఏ విధంగా ఉన్నాడు? బ్రహ్మాండమైన వెలుగుతో కూడిన దీపం వల్లే ఉన్నాడు ఈ పిల్లవాడు. నలు మొగముల ఆ పాపని కనిన మేటి. బ్రహ్మదేవుణ్ణి పుట్టించినటువంటి ఆ పరమాత్మ అగు అని భక్తిని, ఇటువంటి పరమాత్ముడే నాకు కొడుకైనాడు అని ఆయనకు సంతోషమైందనమాట. చూడండి ఎట్లా ఉండదు, భగవంతుడే తన కొడుకుగా పుట్టినాడు అని. చాగి మృక్కి లేచి సరగుణ నొసలిపై కేలు దమ్మిదో ఇగీలు కొలిపి సాష్టాంగ నమస్కారం చేసి ఆ పిల్లవానికి చేతులు కట్టుకొని పాపడనక వెరక పాపని మొదలింటి పోకలెల్ల తలచి పొగడదొడగే. పరమాత్ముని యొక్క వ్యవహారాలన్నీ ఏమున్నాయో వాటిని పొగుడుతూ ఉన్నాడు. ఏను నిన్ను అఖిల దర్శనుడు, అన్నిటినీ దర్శించేవాడు. సుజ్ఞాన ఆనంద స్వరూపుడవు, జ్ఞానస్వరూపుడవు, ఆనంద స్వరూపుడవు. సంతతు, ఎల్లప్పుడూ ఉండేవాడు. అపరాధీనుడు, ఎవరి స్వాధీనంలోనూ ఉండేవాడు కాదు. మాయాదూరుడు, మాయను దూరం చేసుకున్నటువంటి వాడు. సూనిని గాగంటి ఇట్టి చోద్యము గలదే. అటువంటి పరమాత్మను నేను కొడుకుగా పుట్టించినా కాబట్టి ఏమైనా ఉంటుంది అని చెప్పి ఆయన సంతోషపడుతూ ప్రార్థన చేస్తున్నాడు. అచ్చుగా నీ మాయను మును చెచ్చర త్రిగుణాత్మకము చేసిన జగమున్ చొచ్చిన క్రియ చొరకుందువు. ఈ సృష్టి అంతా ఎవరిది? భగవంతుని మాయ ద్వారానే. మాయ లేదా ప్రకృతి లేదా 3 గుణాలు, ఇవన్నీ ఒకటే పదాలే.
కాబట్టి అట్లా సృష్టి చేసి దాంట్లో చొచ్చిన క్రియ చొరకుందు అంటే సామాన్యులైనటువంటి వారందరూ ఏ విధంగా జన్మిస్తావో అట్లా లేదు. చొచ్చుటను లేదు, చొరకుండుటయును లేదు. ఈ రెండు లేదు. భగవంతుడు వచ్చేది లేదు, చేరేది లేనటువంటిది. కాబట్టి సర్వము నీలోనిదిగా, సర్వము పరమాత్మేంద్రునిదిగా, సర్వాత్ముడవై అంతటికి ఆత్మస్వరూపుడవై ఆత్మవస్తు సంపన్నుడవై, ఈ మొత్తము ఆ సంపన్నత్వం అంటే జగత్తు యొక్క వ్యవహారం అంతా కూడా కూడినవాడవై దేవుడవు నీకును అంతటిని వ్యాపించినటువంటి నీకు సర్వేశ్వర లేవు, లోను సంధులు వెలి, లోన లేదు, బయట లేదు, మధ్య సందులు కూడా లేవు. అంటే అంతా నీ యొక్క వ్యాపకమే ఉండేది. కాబట్టి ఆత్మ వలన కలిగి అమరు దేహాదులను, ఇప్పుడు మనకన్నీ వచ్చి దేహాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆత్మ వలన కలిగిన అమరు దేహాదులను ఆత్మ కంటే వేరు లవ్యటంచు. మనమంతా ఇప్పుడు ఏమనుకుంటాం? దేహాలు వేరే, పరమాత్మ వేరే అని మనం అంటున్నాం, అవునా? అటంచు తలచువాడు, అట్లెవడైనా అనుకుంటే వాడు మూఢతముడుగా ఉన్నా, వాడు అజ్ఞాని మూర్ఖుడుగా ఉన్నా. ఈశా విశ్వమెల్ల నీవే, వేరు లేదు. దేహాదులు వేరే లేవు, భగవంతుడు వేరే లేరు, ఉండేదంతా నువ్వే. ఒకవేళ ఎవడైనా అట్లా వేరే, భగవంతుడు వేరే, మా దేహాలు వేరే అనుకుంటే అంతకంటే అజ్ఞానులు ఎవరు కూడా లేరు. కాబట్టి మింటన్ రోసిన మ్రోత తాలిమినిలో మేడ్రింపమున్ నీవు నా ఇంటన్ పుట్టెద వంశు కంసుడు తొడిమి హింసించే నీ అన్నలన్. మొట్టమొదట ఎప్పుడైతే 8వ గర్భవ శిశువు నిన్ను చంపుతాడంటానే నాకు పుట్టిన కొడుకులందరినీ కూడా ఈ కంసుడు నాశనం చేసినాడు. కంటన్ కూరుకుదేడు, మాకెప్పుడు కూడా నిద్ర కూడా రావడం లేదు. నీ ఉదయము, నీవు పుట్టిండేది ఆ కారాజనులు చెప్పగా, ఎప్పుడైతే ఆ జైలు కీపర్లు ఉంటారు కదా, కావలి కాసేవాళ్ళు, వాళ్ళు చెప్పగా పంటిం పండెదుడేగుదెంచు ఒడి నీపై నేడు సన్నద్ధుడై, నిన్ను చంపేదానికి అతడు వెంటనే వస్తాడు అని ఆయన అనుకుంటున్నాడు. ఈ దేవకీదేవి స్వామిని స్తుతిస్తాడు ఆమె అనుచుండా. ఈ విధంగా అతను అనుకుంటా అంటే దేవకి మహాపురుష లక్షణుడును విచక్షణుడును సుకుమారుండునైన కుమారుని గని కంసుని వలని వెరపున సుశిస్మత ఇట్లనియే. ఇప్పుడు ఆ యొక్క కంసుని భయం లేదు ఏమికి. ఇప్పుడు ఎప్పుడైతే కొడుకును చూసిందో అప్పుడు ఆ కంసుని భయం లేకోకుండా చిరునవ్వుతో ఇట్లా అంటానమాట. విశ్వము లీల దిప్పుచు, ఈ జగత్తునంతా నీ యొక్క లీలతో తిప్పుకుంటూ అవిద్యకు చుట్టమవైన నీకు, ఈ తప్పు తెలివికి చుట్టమైనటువంటి నీకు తా శాశ్వతమైన కాలమిది సర్వము వేడవమందురు. ఈ కాలము కానీ ఈ వ్యవహారం అంతా కూడా నీకు కేవలము మాయ అంతే. విశ్వేశ్వర మేలుకుప్ప నిన్ను ఎవ్వడు గోరు భజించువాడు. కాబట్టి ఎవడైతే నాకు భగవంతుడే కావాలని భజిస్తాడో సేవిస్తాడో వాడపో శాశ్వత లక్ష్మి మృత్యుజయు అభయుండు మాధవా. అటువంటి వాడే భయం లేనటువంటి వాడు, శాశ్వతమైనటువంటి నిత్యమైనటువంటి సుఖాలతో ఉండేవాడు. కాబట్టి విలయ కాలంబు విశ్వంబు నీ పెద్ద కడపులోన దాచు కడిమి మేటివి. ఎప్పుడు ప్రళయం వచ్చిందంటే ఈ సమస్త లోకాలన్నీ కూడా ఆయన గర్భంలోనే చేరుకుంటాయి. మేటివి మేటి నటుడవు నీవు నేడు నా గర్భజుడవుట పరమ పురుష వేడబంబుగాదే. అటువంటి అన్ని జగత్తులో అన్ని బ్రహ్మాండాన్నంతా కూడా నీ కడుపులో పెట్టుకునేవాడు నీవి పొద్దు నా గర్భస్థ శిశుడు అయిండే దాని నుంచి నాకు చాలా ఆశ్చర్యమవుతా ఉంది. ఇది కేవలము తోపిక కంటే ఎక్కువ కాదు అని వేడబంబుని. కాబట్టి నలిలలోచన నీవు నిక్కము నాకు పుట్టెదవంచు నీ కలుడు కంసుడు పెద్ద కాలము కారయింటనడంచే. ఈ విధంగా నీ పుట్టి సంహారం చేస్తావని ఈ కారాగారంలో చాలా కాలం నుంచి మమ్మల్ని పెట్టినాడు. తుని ఆజ్ఞసేయము మమ్ము కావుము, వాని నాశనం చేసి మమ్ము కాపాడాలా. భీతులన్ నులుసు లేక ఫలించే నోచిన నోములెల్ల నీవయ్యి. నేనేమి ఫలాలు వ్రతాలు చేసినానో అవన్నీ నాకు ఏం తక్కువ కాకుండా ఫలించినాయి. ఎందుకంటే సాక్షాత్ పరమాత్ముడే నా కడుపులో పుట్టినాడు అని ఇట్లు దేవకీదేవి విన్నవించిన ఈశ్వరుని ఇట్లని. ఎప్పుడైతే ఈమె ఇట్లా అనిందో అప్పుడు భగవంతుడు అంటున్నాడు, అవ్వా అమ్మ
నీవు తొల్లి స్వయంభూ మన్వంతరంబున, ఆ స్వయంభూ మన్వంతరంలో కృష్ణి అను పరమ పతివ్రతవు. ఎవరు? ఈ దేవకీదేవి. ఆ స్వయంభూ మనువులో ఈమె పరమ పతివ్రత. వసుదేవుండును సుతపుండను ప్రజాపతి, ఇతడు కూడా ప్రజాపతి. అప్పుడు మీరిరువును సృష్టికాలంబున బ్రహ్మపంపునన్ పెంపున ఇంద్రియంబులను జయించి, ఆ సృష్టి అయిన తర్వాత వీళ్ళు ఇంద్రియాలను జయించి తెంపున వాన గాలి ఎండ మంచులకు సైరించి, వాన అనకుండా చల్లవనుకోకుండా వేడనుకోకుండా ఏకలై ఆ కలములు తిని ఏ కలంకంబును లేక, అడవిలో ఉండేటువంటి చెట్లు పండ్లు ఇట్లాంటివన్నీ తిని వేండ్రంబుగా 12,000 దివ్య వర్షంబులు తపంబులు చేసిన నిమకుమున. 12,000 దివ్య సంవత్సరాలు, మన సంవత్సరాలు కాదు, వా దేవతా సంవత్సరాలు. అట్లా తపస్సు చేసినారంటే వీళ్ళిద్దరు. ఎప్పుడు? స్వయంభూ మన్వంతర కాలంలో చేసినందువలన మీ రూపంబులు మెరయనోజ నా జపంబులు చేసి దాసి పేర్చి అర్చింప మీకు నాకున్ రూపు చూపి తిని. అప్పుడు నేను ప్రత్యక్షమైన. ఆ విధంగా చేసినప్పుడు ఏను తిరంబులకు వరంబులు వేడుడనినా, మీకు ఏం వరాలు కావాలా నేను అడిగితే మీరు నా మాయన్పాయని మోహంబున. చూడండి, ఇంత తపస్సు చేసినాడు, భగవంతుడు ప్రత్యక్షమైనాడు. ఏం కోరుకుంటారు వీళ్ళు? ఆ మాయ అనేది ఉంటే న్యాయంగా అయితే భగవంతుడు ప్రత్యక్షమైతే ఏం కావాలా? నువ్వే కావాలనల్లా. అట్లేదు. బిడ్డలు లేని దొడ్డ ఎడ్డంబున దుర్దమంబగు అపవర్బంబు కోరక, మోక్షాన్ని మీరు కోరుకోకుండా నా ఈడు కొడుకుని అడిగినా, నీ అట్లా కొడుకు కావాలన్నారంట. మరి ఇప్పుడు ఆయన అట్లా కొడుకు ఇవ్వాలంటే ఏం కావాలా? ఆయనతో సమానమైన కొడుకు ఇస్తే ఈయన ఆయన ఇద్దరు ఏమవుతారు కదా. మరి ఏం చేయాలి ఇప్పుడు భగవంతుడు? తానే అట్లా నా ఈడు కొడుకుని మెచ్చి అట్లా వరంబిచ్చి మీకు నేను కృష్ణి గర్భుండన అర్భకుండనైతే, ఆ విధంగా ఆ పొద్దు నీ కొడుకుగా పుట్టినాను. మళ్ళా రెండవది, అదితియు కశ్యపుడును విదితులరగు మీకు కురుచ వేషంబున నేను దయించితి. వామనాథం ఎత్తినప్పుడు ఆ విధంగా అదితికి ఈ కశ్యపునికి వామనుడై పుట్టినాను. త్రిదదేంద్రనాథుడనై ద్వితీయ భవమున, ఇంద్రునికి తమ్ముడై రెండవ జన్మ. 3 జన్మలలో మొదటిది అయిపోయింది అట్లా. ఇప్పుడు ఇది 3వ జన్మ. తప్పక మీ కిరవురకును తనయుడనైతిన్, తప్పుకోకుండా నేను ఇచ్చిన ప్రకారము ఇప్పుడు నీ కొడుకునైనాను. పూర్వం మీ ఎందెప్పటికీ లేదు జన్మ మిటపై నాకు, ఇంకా ముందుకు ఎప్పుడు కూడా మీ అందు నాకు జన్మ అనేది ఉండేకి లేదు. నందనుడనియును పరమానందంబగు బ్రహ్మమని రచుచు నా పెందరు నొందెదరు నా ఎందలి ప్రేమమున భవము అందరూ మీరు కూడా. నాకు లేదు జన్మ, ఇంకా మీకు కూడా లేదు. ఎందుకు? సాక్షాత్ భగవంతుడైనటువంటి నా యందు మీరు ప్రేమతో భక్తితో నా సేవ చేస్తుంటారు కాబట్టి మీకు కూడా ఇంకా జన్మలనేవి ఉండవు అని ఇట్లు పలికి ఈశ్వరుడు ఆ రూపంబు విడిచే. ఇదే ఆ రూపంలోనే ఇదంతా సవాల్. ఇక్కడ జన్మ జరిగినటువంటి ఆ పిల్లవాని రూపంలోనే ఇదంతా సంభాషణ అంతా కూడా జరిగిందనమాట. రెప్పలిడక తల్లిదండ్రులు తప్పక తన చూడ మాయదనిరి. ఎప్పుడైతే వాళ్ళు అట్లే చూస్తాడనమాట భగవంతుని స్వరూపంలో, అయితే ఆయన కనుక్కున్నాడు అనమాట. వీళ్ళు ఇట్లే అంటారని చెప్పి మాయదనరి లలితుడై అప్పుడటు కన్నపాపని యొప్పున వేడుకలు చేసే ఒక కొన్ని రూపా. ఓ పరీక్షిత్ మహారాజా, పిల్లవాడు పుడతానే ఎట్లయితే ఏడ్చేది ఇట్లాంటివన్నీ ఏమో ఉంటాయి చూడండి, అట్లా శాస్త్రాలు చేసినాడు అనమాట. ఇంతవరకు భగవంతుడిగా కనపడినాడు, వాళ్ళు కూడా భగవంతుడని లీనమైనారు. అయితే అట్లుండికోకుండా తన మాయను దివిడ్చేసి ఈ విధంగా తయారైపోయినాడు. అంత వసుదేవుండు తనకు చేయవలసిన పనుసు ఈశ్వరుండైన హరివలన నెరింగిన వాడు కావున. తెలుసు ఆయన పుట్టానే ఏం చేయాలా అనేది వసుదేవునికి తెలుసు అనమాట. కాబట్టి ఆ పురిటి ఇల్లు వెలువడి, ఆ యొక్క పురిటింట్లోంచి బయటికి పాపని తరలించు కొంచు పరచదననుచున్, వీని తీసుకొని పోవాలి ఇక్కడి నుంచని. రూపింప నందు భార్యకు పాపయగుచు యోగమాయ ప్రభవించను రూపా. ఎక్కడ పోలేనా? ఆ నందుని దగ్గరికి పోవాలి, యశోదాదేవి దగ్గరికి పోవాలి. అక్కడ ఆమెకి ఈ మాయ బిడ్డ వచ్చినారు కదా. అప్పుడు ఈతో పాటే వచ్చింది కదా మాయ కూడా. ఇక్కడ బలరాముడు ఆ ఆశేషుడు వీళ్ళంతా. ఇప్పుడు ఈ మాయ అక్కడ ఆ యశోదకి బిడ్డగా పుట్టిందనమాట. అయ్యవసరమున బిడ్డని కరముల రొమ్మున అడ్డంబగబట్టి ఆ కొడుకుని ఎద కానిచ్చుకొని పదములల్లన ఇడుచున్ మెల్లగా అడుగులు వేస్తూ జడ్డన కావలి వారల ఒడ్డు గడచి పురిటిసాల ఎయ్యన వెడలన్. ఆ కారాగారం నుంచి బయటకు వచ్చేసినాడు. అంతటా నందుని సతికి యశోదకు, ఆ నందుని భార్య అయినటువంటి యశోదకు పొందుగా హరియోగమాయ పుట్టెను.
ఆ యోగమాయ అయినటువంటి ఆమె అక్కడ పుట్టింది. మాయా స్పందమున ఒక్క ఎరుగమి క్రందుకొని ఊరివారి కావలివారన్. ఈ సమాచారము అక్కడ ఉండే వాళ్ళకి ఎవరికి ఆ మాయ కప్పింది కాబట్టి ఎవరికి ఈ విషయాలు తెలియకోకుండా పోయినాయి. అప్పుడు చప్పుడు కాకుండా తప్పుటడులు ఇడుచు ఇనుప గొలుసులు మెలుసులు వీడిన తాళంబులు. ఎప్పుడైతే విలగారంలో ఉండేటువంటి వాకెండ్లన్నీ ఆ బీగాలు గొలుసులన్నీ ఊడిపోయి అవందుకవే తెలుసుకుంటాడు అనమాట. మహోత్తాలుండైన బిడ్డనికి అడ్డంబుగాక, ఈ వసుదేవునికి కానీ ఆ బిడ్డ కూడా అడ్డం కాకుండా కీలూడి వీడిపడ నరలంబుల విరలంబులైన సరళంబులకు మొగసాలను గడచరి. ఆ ద్వారాలన్నీ జైలు ద్వారాలన్నీ దాటిపోయినారు. పాపరేడు ఆదిశేషుడు వాకెండ్లు మరల మూయుచు తెరుచుకుంటాడాయి, మళ్ళా దాన్ని ఆదిశేషుడు మూస్తూ పడగలెడగలగో విప్పి కప్పి ఆ పిల్లవానికి ఏమి కూడా కాకుండా పడగలు పట్టుకొని కాచుకొని వెంట నంటిరాగా దూకి నడుచునేడా ఇట్లా ఎత్తుకొని వస్తూ ఉన్నాడు. ఆదిశేషుడు వెనకల ఆ పడగలు విప్పి వస్తున్నాడు. ఆ శౌరికి తెరువొసగే ప్రకాశ ఉద్ధత తుంగ భంగ కలిత ధారా చాసయగు యమున. ఆ యమునా నది అడ్డం వచ్చింది. ఆ యమునా నది వస్తానే ఎప్పుడైతే ఈ యొక్క వసుదేవుడు బిడ్డను ఎత్తుకొని వస్తున్నాడో అది ప్రావు చూపించి ఇచ్చిందనమాట. మును సీతేషునకు పయోదితంగిన్. రామునికి ఏ విధంగా అయితే సముద్రం త్రోవ ఇచ్చిందో అట్లా ఈ యమునా నది ఈ వసుదేవునికి త్రోవ ఇచ్చేసింది. ఇట్లు యమున దాటి దూటిచని నందుని మందజేరే. ఆ యొక్క నందుని యొక్క గ్రామానికి పోయినాడు. అందు అమంద నిద్రను పొంది ఉండ ఎరుంగని గొల్లలను తెలుపనొల్లక నిత్య ప్రసాదయు యశోద చెయ్యనయ్యన చిన్ని నల్లయ్య నుంచి చెయ్యన అయ్యవ్వ కూతునెత్తుకొని మరల ఇంటికి బంటింపక వచ్చే. ఆ యశోద పక్కలో పిల్ల ఆ యోగమాయ పుట్టింది కదా, అక్కడ ఈ పిల్లవారిని పెట్టి ఆమెను తీసుకొని వెంటనే ఆలస్యం చేయకోకుండా ఆ చిరుత పాపను దేవకి ప్రక్కన చెక్కనిడి. ఆ విధంగా చిన్న పాపని దేవకి పక్కలో ఇది యశోద పక్కలో పెట్టి పాపకి దేవకి పక్కనడి అంటే లోనికి వచ్చేసినాడు, జైల్లోకి వచ్చి దేవకి పక్కలో పెట్టినాడు. పదముల సంఖ్యలలిడుకొని మదిదల చూదు సూరసుతుడు మందుడు బోలెన్ పెదరుగల రీతి దేహ ఒదగి ఉండే గర్వతనమున. మళ్ళా ఆ సంఖ్యలు గింకలన్నీ తగిలించుకొని మట్ట అట్లా విధంగా భయపడుతూ వణుకుంటూ కూర్చున్నాడు అనమాట. ఎందుకే మళ్ళీ ఆయన వస్తాడు కదా, వచ్చేటప్పుడు చూసేదానికి అట్లా. వనజాక్షుని తెచ్చుటయును. ఆ విధంగా శ్రీకృష్ణుని తెచ్చిండేది. తన సుత కొనిపోవుటయు ఆ యొక్క యశోద బిడ్డను తీసుకుపోయిండేది. తా నెరుగక ముంగిన నిద్రబొక్కి ఉండెను వనజాక్షి యశోదరే వసుధాధీశ. ఆమె కూడా తెలియదు తన ప్రక్కన ఈ విధంగా ఇతను పండబెట్టినారు, తన బిడ్డను తీసుకుపోయినారని ఆమె కూడా తెలియదు. అంత బాలిక ఆవురని ఏడ్చు చిరిచెప్పుడాలించిరి. ఎప్పుడు దేవకి పక్కన పెట్టినటువంటి ఆ పాప అరిసింది, ఏడ్చిందనమాట. ఆలించి విని బేకన ఆకింటి కావలి వారు మేల్కని చూసిరి. అక్కడ కావలి ఉండేటువంటి వాళ్ళంతా చూసినారు. చూసి తలుపుల తాళములు తొంటి విధమున నుండ తెలిసి చెక్కన వచ్చి వాళ్ళు చూసినారు. వాకెండ్లు ఏమైనా తెలుసుకొని ఇక్కడనేమో జరిగింది అని చూస్తే వాకెండ్లు వేసిన బీగాలు వేసినట్లే ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ధైర్యంతో దేవకి నీళ్ళాడరమ్మని ఆ భాజరాజు తోడ చెప్పే. దేవకి ప్రసవించింది, రావచ్చు అని కంసునికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అతడు సిడిముడి పాటతో తల్పంబు లేసే. ఎప్పుడు పుట్టిందంటేనే తత్తరపాటు లేసి పరుపుల నుంచి లేచి తత్తరమున వెంట్రుకలు వీడ. ఆ వెంట్రుకలు జారిపోయినాయి. పై చీర వ్రేలియాడ, పంచె కూడా ఎలబడుతుంది. తాల్మికీలూడ ఓర్పు నశించింది. రోషాగ్ని దర్పమాడ, కోపము ప్రకోపించింది. భూరి వైరంబుతో కూడా పురిటి ఇంట జాడు జనిదెంచి ఆ పాప చంపగదియే. వచ్చినాడు ఆ పురిటింట్లో కంటే జైల్లోకి వచ్చేసినాడు. ఆ పాపను చంపేదానికి ప్రయత్నం చేసినాడు. అంత దేవకీదేవి అడ్డంబు వచ్చి ఇట్లని ఆ చిన్న పాపను చంపేటప్పుడు దేవకీదేవి వచ్చి అడుగుతుంది, అన్నా శమింపుమన్నా తగదల్లుడుగాడిది మేనకోడలు. నిన్న అష్టమ గర్భంలో పురుషుడు చంపుతాడని చెప్పిండేది. మరి ఇప్పుడు పుట్టిండేది ఆడపిల్ల, అందులో నీకు మేనగోళ్ళు అవుతుంది. కాబట్టి మన్నన సేయుమన్నా కాపాడు. విను మానిని చంపుట రాచపాడి కాదన్నా. స్త్రీలను చంపేది సరైన పద్ధతి కాదు రాజులకు. సుకీర్తి వై మనగదన్నా. కీర్తి ప్రతిష్టలు చెడబెట్టుకోకుండా కీర్తి ప్రతిష్టలతో ఉండు. మహాత్ములు పోవు త్రోవ పోవన్నా. మహాత్ములైనటువంటి వాళ్ళు ఏ విధంగా కీర్తి ప్రతిష్టలతో ఉంటారో ఆ విధంగా నీవు కూడా ఉండు.
భవత్ సహోదరి గదన్న నిను శరణంబు వేడదన్. నీ సొంతం చెల్లెలు కదా, కాబట్టి నీకు శరణాగతి అవుతాడని ఎట్లా నా బిడ్డను చంపద్దు అని వేడుకుందనమాట. కట్ట 6 కొడుకుల బట్టి వధించితివి, 6 కొడుకుల్ని చంపేసినావు. ఆడు బడచిటి, ఈమె ఇప్పుడు స్త్రీ. కోడల్ ఎట్టన చంపగవలనేదన్న అన్న కరుణింపగదే, క్రూరత్వం లేకుండా నీవు ఈ పాపని కాపాడాలా అని వేడుకుంది. పుత్రుడు నీ బ్రతుకునకు శత్రుండని వింటిగాన, నాకు పుట్టే కొడుకు నిన్ను చంపుతావని అశరీరం అని చెప్పింది. అయితే సమయింపదగున్ పుత్రులకు నోచనైతినే, ఎట్లా కొడుకులందరినీ చంపేసినావు, మరి ఇప్పుడు పుత్రీ దానంబు చేసి పుణ్యముగనవే, బిడ్డను నచ్చి నాకు దానం చేసి నన్ను కాపాడాలా అని చెప్పి అడుగుకుంది. అని పయ్యద చెక్క సవరించుకొనుచు, ఆమె బయట సవరించుకుంటూ పలవరించుచు ఏడ్చుచు భ్రాంతిపడి కూతున్ క్రక్కున నక్కున చెక్కి హత్తించుకొనే, ఆ పిల్లని గట్టి కరుచుకొని ఎదురు కరుచుకుందనమాట. చిక్కు చెక్కున మోపి చెయ్యన ఉత్తరయ్యాంచలంబున సంచలతన్ గప్పే, ఆ పైట చెరుగుతా పాపను కప్పిట్ని. చప్పుడుగా కుయ్యడ అయ్యడన్ క్రయన్ బడివాడు పోడిమిసడ తేబుట్టు తిట్టి, బలను వచ్చినాడు ఎట్లిస్తాడు, ఆమెను తిట్టి చిట్టి పట్టి ఆ పాపను పట్టుకొని ఆవురని వాపోవగా, ఆ పాప ఏడుస్తూ ఉంటే వాపోవగా రంబున నడుగులొడిసి తెగిసి 2 కాళ్ళు పట్టుకున్నాడు. 2 కాళ్ళు పట్టుకొని వడిసి బెడిసిన పడ పుడివైచిన కాళ్ళు తీసుకొని 2 బండ కొట్టినట్లు 4 కొట్టకపోయినాడు అన్నమాట. అబ్బాలయో నేలన్ బడక, ఆ విధంగా ఎప్పుడు భూమి కొట్టకపోయినాడో ఆ పాప కింద పడలేదు, పడక అవలీల ఎగిసే పైకి ఎగిసిపోయింది. దివ్య మాలిక గంధ బంధుర మణిహారంబార అరద్యాలంకార మనోహరిణియో, బయటికి పోయి శక్తి రూపంలో పైన కనపడింది అనమాట. కనపడి గద శంఖ చక్ర పద్మ చారస అసి శూలధారిణి అయినై 8 కరంబుల కరంబొప్పుచు, 8 చేతుల్లో 8 ఆయుధాలు పట్టుకొని శక్తి రూపంలో ఉంటూ సిద్ధాచారణ కిన్నర గరుడ గంధర్వాది కానుకలిచ్చి పొగడ ఎగడుచు అచ్చరల ఆటపాటలకు మెచ్చుచు మింట నుండి కంటబడి కంటువడ కంసునకిట్లని, ఆ విధంగా ఆకాశంలో ప్రత్యక్షమై వాడు బాధపడే విధంగా మాట్లాడుతుంది. ఏమని? తెంపరి వై పొరిన్ పొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలను చంపితివి, పెద్ద పోటు మగోని వలె పుట్టిన పిల్లలందరినీ కూడా పెద్ద నేను ధైర్యస్తుడని అందరినీ చంపినావు. ఆయన ఉపశాంతి వహింపక, ఆటితో నీకేమన్నా శాంతి వచ్చిందంటే శాంతి లేకుండా ఆల మీద నొప్పింపగా, స్త్రీ అయినటువంటి నన్ను కూడా ఇచ్చుకోకుండా నొప్పించే ఇస్సిరో ఇది వీరమే, ఇది కూడా ఓ పరాక్రమేనా? ఎప్పుడైతే వీరుడైనటువంటి వాడు వీరునితో పోరాడితే పరాక్రమం అంటారు. చిన్న ఆడపిల్లను కూడా చంపుతానంటే ఎట్లా? ఇది వీరమే. నా సరసంజనించి, నాతో పాటు పుట్టినాడు వాడు, నా సరసంజనించి నిన్ను చంపెడి వీరుడొక్క దశ సత్కృతునుండడు వా. ఓ బుద్ధిహీనుడా, నాతో పాటు వాడు పుట్టినాడు, వాడు వేరే చోట పెరుగుతాడు అని చెప్పేసి ఆమె అని పలికి మహనీయ గుణాస్పదయే, గుణాలతో కూడిన ఆమె మహిళ ఆ దేవిని జనము మన్నింపగా బహునామ నివాసంబుల బహునామముల చరించ భద్రాత్మకి. ఆమె ఇప్పుడు మనం శక్తి స్వరూపంలోని ఎక్కడెక్కడ దేవాలయాలన్నీ ఉన్నాయో ఆ మాయనే ఇప్పుడు అందరూ కూడా పూజలు చేస్తూ ఉండేదన్నమాట. అంతా ఆ బోటి వలికిన కలికి పలుకులు ములుకులై చెవులు విలికిన, ఆ మాట్లాడిన మాటలు చెవుల్లోకి సూదులు పెట్టి చెక్కినట్లయినాయి, ఆ ములుకులతో చెక్కినట్లయితేనే ఉలికి పడి ఎక్కడో నాతో పాటు పుట్టి ఒకసారి బతుకుతానని చంపేవాడని చెప్తున్నాండి. అప్పుడు కంప ముట్ట వెనికి పుట్టి జలుకు గదిరిన మనంబున ఘనంబుగా వెరగంది ఆశ్చర్యపడి కంది కుందెడు దేవకీ వసుదేవుల రావించి ఆదరంబున సంవారితో ఇట్లనియే. ఇప్పుడు ఏం చేస్తాడు? ఇంక ఇప్పుడు ఇంతవరకు జైల్లో పెట్టిండే, పలానా వాటి చంపాలనుకుంటే తప్పించుకొని పోయా, ఇప్పుడు ఏం చేయాలి వాళ్ళని? మళ్ళీ వాళ్ళు మట్సంగా పిలుచుకొని వచ్చి ఇట్లా చెప్తున్నాడు అనమాట. పాపుడా, నేను పాపాలు చేశాను, బాలఘాతకుడా, చిన్నపిల్లల్ని సంహారం చేశాను, బంధు విరక్తుడా, బంధువులందరూ కూడా తిరస్కరించినారు, దుష్ట చిత్తుడా, దుర్మార్గమైన మనస్సు గలవాడను, కోపనుడన్ జరన్మృతుడా, గతి కూడా నిష్ప్రయోజనం, క్రూరుడా, బ్రాహ్మణ హంత భంగి, మీ పాపల చంపితిన్ బయలి పల్కుల నమ్మితి.
ఎందుకు నేను చంపినాను ఇట్లా? ఆ ఆకాశవాణి చెప్పిన మాటలు నమ్మి ఈ విధంగా చేసినాను. సాధులారా, మీరు ఎటువంటి వాళ్ళు? సాధువులు, మంచివాళ్ళు. నా పాపములు గడింపగా, నేను చేసిండే పాపాలని ఇంక లెక్క పెట్టుకోతాడు. నేనే వాడి పని ఎట్లెట్లుంటుందో లెక్కేసుకోండి. చేసే పని అంతా చేసి ఇప్పుడు ఎప్పుడో అప్పుడు వేడుకుంటాడు, నా పాపములు గడింపగా కృపాపరులై కనరే క్షమింపరే, నన్ను ఎట్లయినా మీరే కాపాడాలా. అంతేకాదు, వేదాంతం చెప్తాడు, ఒక్కెడ ప్రాణులందరూ నిజోచిత కర్మములోలి త్రిప్పగా, ఒక్కొక్క మేనితో బడమి ఒక్కొక్క త్రోవను రాకపోకలం చిక్కుల పొందుచుండుదురు, చెల్మిని సంస్కృతోడపాయరు, నేనెక్కడి హంత మీ శిశువులెక్కడి హన్యులు దూర నేటికిన్. చూడపా, సృష్టి ఎట్లా జరుగుతుంది అంటే వాళ్ళ కర్మానుసారం పుడతారు. వాళ్ళ కర్మానుసారం పుడతారు. ఎంతకాలం ఉండాలో అంతకాలం ఉండారు, ఎంత సాయాలో అట్లా చస్తారు. ఏ ప్రాణైనా సృష్టిలో ఉండేదంతా వాళ్ళు చేసిన కర్మాలను బట్టి ఒక్కొక్క మేనితో పడమే ఒక్కొక్క రకమైన దేహం, పశువా పక్షువా క్రిమ కీటకమా దేవుడా మానవుడు, ఒక్కొక్క త్రోవను ఒక్కొక్క యోనిలో పుడతారు. వీళ్ళు చిక్కులు పొందుచుండుదురు, వచ్చి ఈ విధంగా కష్టాలు అనుభవిస్తున్నారు. చెల్మిని సంస్కృతోడబాయరు, వాళ్ళు చేసిన సంస్కారం ఇచ్చిపెట్టలేరు. మనం చేసినటువంటి సంస్కారం ఈ జన్మలో ఏముంటుందో అట్లా వెనక జన్మల్లో ఏం సంస్కారాలు ఉంటాయో దానిని మనం అనుభవించే పుట్టే తీరాల. దీన్ని తప్పించుకుంటామనే దానికి ప్రయత్నం చేయొద్దండి. అదే శాస్త్రం చెప్పేది కూడా. ఏదొస్తే దాన్ని స్వీకరించుకుంటూ పోవాల. సరే, కష్టం వచ్చింది, దుఃఖం వచ్చింది, పాపం పోతుంది, సుఖం వచ్చింది, పుణ్యం పోతుంది. ఇంక దీంట్లో మీరు బాధపడే పని ఉండదు ఇక్కడ. అయితే సుఖ దుఃఖాలు, అయితే పుణ్యపాపాలు లేని విధంగా కర్మ చేసేది ఏమైనా ఉంటే దాన్ని తెలుసుకోవాలి. అంతేగాని దీనిని పోగొట్టుకుంటామంటే పోగొట్టుకుంటే ఎవరి చేత కాదు కదా. జన్మెత్తినారు, ఏదో కర్మ చేస్తారు. ఆ కర్మలో పాపమైనా ఉంటుంది, పుణ్యమైనా ఉంటుంది, రెండు కూడా ఉంటాయి. మరి ఎంతకాలం ప్రయత్నం చేస్తారు? ఎన్ని జన్మలు ఎత్తే మాత్రం తప్పించుకుంటాం మనము. కాబట్టి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా తప్పించుకుంటే లేదు. అట్లా వాళ్ళు కూడా పుట్టినారు. ఎవరు? నీ కొడుకులందరూ. నేను నిమిత్తం మాత్రమే వ్యవహారం చేసినాను కదా. మరి కాబట్టి నేనెక్కడి అంత నేనెందుకు చంపే, నాకెట్లా అధికారం ఉంటుంది చంపేదానికి? వాళ్ళు సత్య మార్చి కర్మ చేసుకొని వచ్చినారు, సచ్చినారు. మీ శిశువులు ఎక్కడ అన్యులు, వాళ్ళు ఎట్లా చచ్చిపోతారు? వాళ్ళు కూడా చచ్చిపోయలేదు. కాబట్టి దూరనేటికి నన్ను తిట్టద్దండి అని వేడుకున్నాడు అనమాట. పగతుర చెరచితిననియును, శత్రువులు నేను సంహారం చేసినాననియును, పగతుర చేత చెడితిననియు, ఇతరుల చేత నేను చెడిపోయినని బాలుడు తలచును. అజ్ఞానం అనుకోలేదు. అదే వ్యవహారంలో కూడా వాళ్ళు మమ్మల్ని చెడిపినారు, మేము వాళ్ళని చెడిపినాము అనుకుంటున్నారు. చూడండి, అవన్నీ మీ కథలేం కాదు. ఇవన్నీ కూడా వాళ్ళ కర్మానుసారం జరుగుతాయి. కాబట్టి నేను అహంకారంతో లేదా వాడు నేను సత్యనారాయణ ఇద్దరు కూడా తప్పేది. పగ చెల్లుములు లేవు ఆత్మకు, పరమాత్మ స్వరూపానికి శత్రుత్వం లేదు, మిత్రుత్వం లేదు. ఆత్మకు పగు చలముల కీలు కర్మబంధం సుండి. మరి ఏమి ఇదంతా? ఈ యొక్క కర్మబంధం అంటే కర్మ కూడా ఏం బంధం చేసేలేదు మనల్ని. కర్మ ఫలం మనల్ని బంధిస్తుంది. కర్మలో దోషం లేదు, ఎందుకంటే అది జడమైనటువంటిది. మరి దాని ఫలం ఎట్లా వస్తుందప్ప అంటే మన యొక్క అంతఃకరణాన్ని బట్టి, ఆ అంతఃకరణంలో ఉండే భావాలను బట్టి ఆ విధంగా పుణ్యం రావాలా, పాపం రావాలా, ఆ ఫలాన్ని బట్టి మనకి జన్మలు వస్తున్నాయి. కానీ కర్మ నుంచి రావు. అదే భగవంతుడు కూడా చెప్పేదన్నమాట. నేను యుద్ధం చేయను అంటే యుద్ధం చేయను పర్వాలేదు, ఎట్లా చేయమన్నాడు? నా యందు సమర్పించి చేయి, దాంట్లో పుణ్యం వచ్చినా పాపం వచ్చినా నాకు వస్తుంది, కర్మను మాత్రం నువ్వు విడిచొద్దు అని. అట్లా మన వ్యవహారంలో కూడా మనకు ఏ స్వధర్మంతో మనకి ఏ కర్మలు వచ్చింటాయో, వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, వృత్తి పనులు కావచ్చు, ఏవైనా సరే ఏ వచ్చినా కూడా దాన్నంతా భగవంతుడే మన చేత చేయిస్తున్నాడు. ఆయన ఆజ్ఞానుసారమే మనం చేస్తాడమనే భావంతో కర్మలు చేస్తే స్వధర్మం ద్వారా కూడా సిద్ధి పొందొచ్చు అని శాస్త్రంలో చెప్పింది. అయితే దాంట్లో త్రికరణ శుద్ధి ఉండాలా, ఉన్న పై మాటలు మాట్లాడేది కాదు. ఆ విధంగా భగవదర్పితమైన కర్మలు మనం చేసినామంటే ఈ పుణ్యపాపాల నుంచి విడుదల పొంది చిత్తశుద్ధి కలిగి జ్ఞానం పొందేదానికి అవకాశం ఉంటుంది. పగ చెలములు కీలు కర్మ బంధము సుండి. కాబట్టి దీని రహస్యం ఏమి అంటే ఆ కర్మ యొక్క ఫలమే మనకి బంధాన్ని కలిగజేస్తుంది అని పలికి కన్నీరు నుంచి వగచి వెరచుచు దేవకి వసుదేవుల పాదంబులు పట్టుకొనేను. ఈ విధంగా వేదాంతం అంతా చెప్పి ఆయన వాళ్ళ కాలు పట్టుకున్నాడు.
సంఖ్యలలు విప్పించి ఎక్కరగల వాక్యములు ఐక్యములు నెరిపే. ఇవాళ నుంచి మనమంతా బాగుందాము, మీరేం నా మీద శత్రుత్వం పెట్టుకోవద్దు. వారిని పరితృప్తుండైన కంసుని చూసిరి. ఓహో, ఇతడు చేసిన తప్పుకి పశ్చాత్తాపం పొందినాడు అనుకొని రోషంబు బాసిరి, కోపము వాళ్ళు కూడా పోయింది. అంతా ఆ వసుదేవుడు బావకిట్లని ఈయన సపోర్ట్. ఇప్పుడు బావా నీ వచనంబు నిక్కుము సుమి. ఇంతవరకు చెప్పినా కదా, ఈ ప్రాణులందరూ వాళ్ళ కర్మలతో వచ్చింటారు, వాళ్ళ కర్మల ద్వారా సస్తారు పోతాంటారు, ఎవరికి జవాబుదారు లేదని చెప్పినా చూడు, అది గైడ్ అంట ఈయన. బావా నీ వచనంబు నిక్కము సుమి, ప్రాణులు గత జ్ఞానులై, ఈ ప్రాణులన్నీ కూడా జ్ఞానం లేనటువంటి వారై, నీవే నంచును లోభమోహముద భీ నిర్మితామోద శోకావేశంబుల ఒండరున్ పొడుతురు. నీవు నేననేది అంతా ఎక్కడొచ్చింది? ఆ నీవు నేననేదంతా కూడా ఆ జ్ఞానం లేనందువలన తప్పు తెలివి చేత పరిచ్ఛిన్నత చేత ఈ విధంగా భావించుకొని ఒక్కొక్కరిను బాధించుకుంటూ ఉంటాడారు. ఏకాకారుడై ఒకే సర్వరూపావిష్ఠుండగు ఈశ్వరుని తెలియలేరు. ఆ అద్వయమైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని వీళ్ళు తెలియలేరు. కారణమేమి? పరిచ్ఛిన్నమైనటువంటి బుద్ధి, జ్ఞానం లేదు కాబట్టి. అన్యోన్య విభ్రాంతులై ఒకరికొకరు ఎదురుపడి ఈ విధంగా చేస్తుంటారు అని ఇట్లు ప్రసన్నులైన దేవకీ దేవసుదువుల ఎనుగ్నవడసి ఈ విధంగా పర్వాలేదప్ప, ఏమి నిన్ను కూడా మేము మనసులో పెట్టుకోము, కోపం గేం లేదు అని చెప్పి కంసుడింటికింజిని ఆరేయి గడిపి మరునాడు ప్రొద్దున గ్రద్దన తనకు పరతంత్రులకు మంత్రులను రావించే. రాత్రి పొద్దునంతా వేదాంతం చెప్పొచ్చినాడు వీళ్ళతో, పొద్దున్నే వాళ్ళు పిలిపించి యోగ నిద్ర వలన తా వినిన వృత్తాంతంబయు మంతనమ్మున నిరింగించిన అప్పుడు వారు అతనికి ఇట్లా నిరి. ఆ యోగ నిద్ర ఏం చెప్పిపోయింది? నాతో పాటు ఒకడు ఎక్కడో బతుకుతాడు, వాడు సంహారం చేస్తాడు అని చెప్పిపోయింది చూడండి. దాన్ని వీళ్ళకి చెప్తాడు, ఇట్లా జరిగింది రాత్రంతా కథ అని చెప్పినాడు. ఇట్లకి అట్లా చెప్తానే వాళ్ళు అన్నారు అనమాట. ఇంకా ఆలస్యం చేసే పని ఉంది. పట్టణముల మండలందు పల్లెల ఎల్లను పుట్టెడి పెరిగడి శిశువుల బట్టి వధించదము మమ్ము వంపు మధీష. ఎవరెవరు చంపే పని లేదు. ఎక్కడెక్కడ ఇప్పుడు ఈ దినం పుట్టిన వాళ్ళు ఉంటారు కదా, అట్లా పిల్లలందరినీ చంపుకుంటూ పోదాం అంతే. ఇంక వాడెట్లా మిగులుతాడు? మమ్మల్ని పంపేయండి అని వీళ్ళంతా సలహాదారులు అందరూ వచ్చేసిన అంటున్నారు. భవదీయోజ్వల బాహుచాప విలసద్బాణావళి భగ్నులై దివజాధీశ్వరులే క్రియంజనిరో. నీ బాహుబలం చేత అందరూ కూడా దేవతలందరూ ఓడిపోయి ఎట్లా పోయినారో, ఏ దేశంబులండాగిరో శివునింజొచ్చిరో బ్రహ్మచందిరో హరిన్ సేవించిరో మౌని వృత్తివనాంతమ్ముల నిలిచిరో మనకు శోధింపందగున్ వల్లభా. కాబట్టి అడవుల్లో ఉండేటువంటి మునులంతా నివాసాలు ఉంటాయి చూడండి, ఎక్కడైనా ఉంటారేమో అవన్నీ మనం ఎత్తులాడదామని రాజుకు వీళ్ళు సలహా ఇచ్చినారు. నొచ్చిరి శాత్రవులనుచునో, శత్రువులు అని విచ్చలవిడి తిరుగవలదు, ఇష్టానుసారము ప్రవర్తించకూడదు. వివిధాకృతులను మృత్యులు ఒత్తురు వారలు, అనేక రకములైన మాయోవేషాలతో వస్తారు. సచ్చిన అందాక మరవజనదు అధిపునకు. కాబట్టి రాజు అయినటువంటి వారికి శత్రువులు సచ్చే వరకు కూడా జాగ్రత్తగానే ఉండాలి, కానీ వాళ్ళు లేనటువంటి తాస్కారం చేయకూడదు. ఒత్తి కొనుచురాని జనదు ఎత్తిన రోగముల. ఇక్కడ చెప్తాడు, మనకు కూడా ఏదైనా రోగం వచ్చిందంటే రాని లేనట్టు తాస్కారం చేయకూడదు, దాన్ని వెంటనే పురిట్లోనే తుంచేసేయాలన్నమాట. ఒత్తి కొనుచురాని జనదు ఎత్తిన రోగముల రిపుల. శత్రువులు కూడా రోగాలని అట్టే నాశనం చేయాల, శత్రువులను కూడా. ఇంద్రియముల, ఇది ముఖ్యం మనకి ఇప్పుడు. ఎందుకంటే అవి కావాలి ఇవి కావాలని కోరుతాడే కదా, దీనిని కూడా ఇష్టానుసారం కోరినకోకుండా దీనిని కూడా అనసాలా అని. ఇంద్రియములను ఉత్పత్తి సమయముల ఎప్పుడైతే కోరికలు బయటకు వచ్చినాయో లేదా శత్రువులు ఎప్పుడైతే బయటకు వచ్చినారో అట్టప్పుడు వాళ్ళని సంహారం చేయకోకుండా మెత్తనగా రాదు మీద జయింప. ఇప్పుడు మెత్తబడితే మళ్ళీ అవి బలిసిపోయినాక దాన్ని మనం ఏమి చేసేదానికి వీల్లేదు. అమర శ్రేణికి నెల్ల చక్రి ముఖురుడు. కాబట్టి దేవతలందరికీ ముఖ్యమైన దేవుడు ఆ శ్రీ మహావిష్ణువు. ఆ చక్రి ఏ ధర్మమందమరున్, ఆ విష్ణువు ఎక్కడుంటాడో ఏ ధర్మంలో ఉంటాడో, గోవులు ఆవులు, భూమిదేవులు బ్రాహ్మణులు, తిదిక్షామ్నాయ కారుణ్య సత్యములు, యాగ తపోదమంబులు, శ్రద్ధాశాంతులు, విష్ణు దేహములు, ఇవన్నీ విష్ణువుకి ఆటపట్టైనటువంటివి. ఎక్కడెక్కడ సత్వగుణాలు ఉంటాయో, యజ్ఞయాగాదులు ఉంటాయో, బ్రాహ్మణులు ఉంటారో, గోవులు ఉంటారో అటువంటి చోట భగవంతుడు ఉంటాడు. కాబట్టి
విష్ణు దేహంబులు ఇన్నింటిని సంహరించిన అతండంతంబునన్ పొందెడిన్. ఈ విధంగా నాశనం చేస్తే నాశనం అయిపోతాడు. కావున సంపుదము మే నిలింపులను, అందువల్ల మేము రాక్షసులందరినీ సంహారం చేస్తాం. రంకెల తాపసావలిన్ పంపుదము ఏ కృతాంతుని పాలికి, ఆ తపస్సు చేసే వాళ్ళందరినీ కూడా యమపట్నానికి పంపిస్తాం. క్రేపులతోడ దూడలతో పాటి గోవులను త్రుంపెదము, ఆవుల్ని చంపుతాము, దూడల్ని చంపుతాము. యాగ తపో ధరామరుదుల తోలుదము, బ్రాహ్మణులు కూడా నాశనం చేస్తాం. నిగమంబులను విదారింపుదము, వేదాలను కూడా కాల్చేస్తాము. ఏ వసుంధర హరింపుదము ఏ జననాథ పంపుమా. కాబట్టి ఎక్కడెక్కడైతే భూమి మీద ఇవన్నీ ఉన్నాయో వీటినన్నిటిని మేము సర్వనాశనం చేస్తాము, మమ్మల్ని పంపియమని వీళ్ళు అడుక్కుంటున్నారు అని పలుకు మంత్రుల మంత్రంబుల నిమంత్రితుండై బ్రాహ్మణ నిరోధంబు నిషిద్ధంబు అని తలంపక, ఈ విధంగా ఆ బ్రాహ్మణులను మునులను తపస్సులను గోవులను ఇట్లా చనిపోకుండా కాలపాశబద్ధుడై, అది కాబట్టి వానికి కూడా కాలము సమీపించింది. ఆ కాలం అనే తాటి చేత కట్టబడినవాడు విప్రాది సాధు మానవుల జంప, ఆ విప్రులని సాధుజనులందరినీ చంపగా దానవులను పంపి అంతిపురంబునకు జని, సరే మీరు ఆ పని చేయండి అని చెప్పి ఆయన అంతపురానికి పోయినాడు. అనంతరంబు ఆ రక్కసులు వెక్కసంబులకు మొక్కలంబుల సజ్జనుల పజ్జలను బడి తర్జన గర్జన భోజన్యాది దౌర్జన్యంబుల చేసి నిర్జించి పాపంబులు ఆర్జించిరి. వాళ్ళు కూడా చేయవలసిన దుర్మార్గాలన్నీ చేసి పాపాలన్నీ కూడా మూటగట్టుకుంటారు. వెదకి దైత్య వీరులు సాధుల నడప, ఈ విధంగా ఎక్కడెక్కడ సాధువులు ఉండారో సన్మార్గులు ఉండారో వాళ్ళు వెతికి అందరినీ చంపగా వారి బలములు అడిగిపోయే. ఎప్పుడు ఈ విధంగా పాపం ఎక్కువ చేసినారో వారి బలము క్షీణించిపోయిందనమాట. యశము సిరియు ధర్మము ఆయు భద్రంబు ఆర్యహింససే అడగుగాదే. మనకున్నటువంటి కీర్తి ప్రతిష్టలు ఐశ్వర్యం అవన్నీ ఎప్పుడైతే ఆ విధంగా పాపం చేసినారంటేనే అవన్నీ కూడా క్షీణించి పోనేపోతాయి. కాబట్టి అంతా మందలో నందుడు ఇక్కడ ఇదంతా జరిగిపోయింది. అక్కడ యశోదాదేవి దగ్గర జరిగింది కదా, దాంట్లో నందనుండు పుట్టుటేరింగి, ఆయన చాలా కాలం నుంచి సంతానం లేదు. ఎవరికి? ఆ యశోదకి నందనికి కొడుకు పుట్టినాడనే సంతోషం చేత మహానందంబున ఎరవాదులకు వేద విధులను పిలిపించే, వేదాలు చేసినటువంటి బ్రాహ్మణులను పిలిపించి జలకంబులాడి శుచి అయి శృంగారించుకొని స్వస్తి పుణ్యాహవాచనంబులు చదివించి జాతక కర్మంబులు చేయించి పితృదేవతలను నర్చించి క్రేపులతో గూడికై చేసిన పాడి మొదవుల 2 లక్షలను ఆయన దానం చేసినాడు. బాబునలందరికీ కూడా 2 లక్షల ఆవులు. కనక కలశమని వసన విశాలంబులైన తిలశైలంబులేడింటిని భూదేవతలకిచ్చే. ఈ విధంగా బంగారు నువ్వు ఇటువంటివన్నీ దానం చేసే వస్తువులన్నీ కూడా దానం చేసేసినాడు. ఈ ఆభీర కుమారుడు, ఈ గొల్ల పిల్లవాడు శ్రీయుతుడై లక్ష్మితో కూడుకొని వీర వైరి చేతయు శత్రువులందరినీ నాశనం చేసి దీర్ఘాయుష్మంతుండగునని పాయక దీవించిరప్పుడు బ్రాహ్మణ జనములు. ఈ విధంగా బ్రాహ్మణులందరూ కూడా ఆ పిల్లవాడిని ఆశీర్వదించినారు. దుందుబులు మరసే తప్పెట్లని శబ్దం, గాయక సందోహం వాడే పాటలు పాడినారు. సూత సముదాయముతో సూతులతోట వంది జనలు కీర్తించిరి క్రందుగా వీతించే భద్రకాహల రవముల్. ఈ విధంగా ఆ యొక్క నందుడు ఆ గ్రామంలో చేస్తాడనమాట. ఆ సమయంబున కంచుకములు తల చుట్లును కాంచన భూషాంబురములు కడుమెరయగా, ఇంకా ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా మంచి మంచి రుమాళ్ళు, మంచి మంచి డ్రెస్సులు, ఆభరణాలు అన్నీ వేసుకొని వచ్చినారు. రాజు కొడుకు పుట్టినాడు కదా, కాబట్టి ఆ విధంగా అనమాట. కాంచన భూషాంబరములు కడుమెరయగా ఏ తెంచిరి గోపకులందరూ మంచి పదార్థములు గొనుచు మాధవు చూడన్. ఆ విధంగా పిల్లవాడిని చూసేదానికి కానుకలన్నీ కూడా తీసుకొని వచ్చినారు. ఏ తెంచి చూచి చెలగుతూ నేతుల నెయ్యితో పెరుగుతో పాలతో నీళ్లను వెన్నతో వసంతములాడిరి ఏతరులై సరసభాస లెసగన్ గొల్లల్. నీళ్లతో కానీ రంగులతో కాదు, పాలు నెయ్యి వెన్న పాలతో వాళ్ళంతా వసంతాలు చల్లుకుంటున్నాడు అంత సంతోషంగా. ఎందుకు వాళ్ళ ఆస్తి అదంతా మొత్తం. తదనంతరంబా ఏమి నోమ ఫలమో ఇంత ప్రొద్దక వార్త వింటిమి. ఏం పుణ్యం చేసింటిమో ఏం కథో ఇంత పొద్దున్నే ఇటువంటి సమాచారం మనం విన్నాం. అబలలార వీనులలరా, స్త్రీలందరూ మాట్లాడుకుంటున్నారు.
ఈ చెవులకు సంతోషమయ్యేదంగా ఇంత మంచి మాటలు విన్నాం కదా. మన యశోద చిన్న మగవా, వాళ్ళు ఇట్లే మాట్లాడుతున్నాడు. మన యశోద చిన్న పిల్లవాడిని కన్నెనట, ప్రసవించిందట, చూశానట అని రెండుకి అదే. చూచి ఒత్తమమ్మ సుదులారా పోయి చూసేస్తాం రండి అని ఊర్లో వాళ్ళందరూ స్త్రీలు బయలుదేరిన అనమాట. అని ఒండొరలు లేపికొని గోపికలు ఓపికలు లేని చిత్తంబుల నెత్తిన తత్తరంబులొత్తుకొన ఉదారంబులకు శృంగారంబులతో ఇండ్లు వెలువడిరి. ఈ విధంగా అందరూ కూడా అలంకారాలతో ఇంట్లో నుంచి బయటకు వచ్చినారనమాట. చూసి సంతతిచ్చి తెచ్చిన కానుకలు ఇచ్చిరి. ఈ విధంగా తెచ్చి వాళ్ళు కానుకలు ఇచ్చినారు. పాపనికి నూనె తలయంటి, ఆ పిల్లవానికి నూనె పట్టించి పసుపు పూసి బోరు కాడించి హరిరక్ష పొమ్మటంచు జలములకు కొన్ని చుట్టి రాజల్లి తొట్ల నుంచి దీవించి పాడిరి అయ్యూదల్లా. ఆ విధంగా ఆ పిల్లవానికి అంతా స్నానాలు గినాలు చేయించి ఆ తొట్టిలో బండి పెట్టి నిద్రపిచ్చి పోతాడారు. జో జో కమల దళేక్షణ జో మృగరాజ మధ్య జో జో కృష్ణ జో జో పల్లవకర పద జో జో పూర్ణేన వంద జో జో ఎనచున్ పాడిరి. ఈ విధంగా ఆ ఉయ్యాల్లో వేసి ఆ పిల్లవానికి పాటలు పాడుతాడు. ఈ విధంబున పలుతోయంబుల జగముల బలతోయములంది ముంచి భాసిల్లెడు ఆ పలుతోయగాడు. ఇదేమర్థమప్ప అంటే పలుతోయంబుల, తోయం అంటే ఒకటి, అది ఒక పదము తోయం అంటే. దానికి ఎన్నో మార్లోనే పలుతోయంబుల జగముల పలతోయములందు ముంచి భాసిల్లెడి. ఎన్నో తూర్లో ఈ జగత్తులన్నింటినీ ప్రళయకాలమందు ఆ నీళ్ళలో ముంచాడు కదా, ముంచి భాసిల్లెడి. ఆ విధంగా ముంచి ప్రకాశించేటువంటి ఆ పలుతోయగాడు, ఆ విధంగా ప్రవర్తించేటువంటి ఆయన వల్లవలనా కరతోయముల చెలంగుచుతడి. ఇప్పుడు అంతా ఈయన స్నానం జరిగింది. మొత్తం సమస్త జగత్తులనే ఎన్నో తూర్లు నీళ్ళలో ముంచినాడు ఈయన. ఈతనం ఏం చేసినాడు, ఆ విధంగా ఆ స్త్రీలు తెచ్చిన నీళ్ళతో ఈయన స్నానం చేసుకుంటున్నాడు. లోకములు నిద్రపోవగా జోకొట్టుచు నిద్రపోని శుభగుడు. లోకాలన్నీ నిద్రపోయినా కూడా ఈ నిద్రపోతే ఏమవుతుంది? అన్ని నిద్రపోయినా ఆయన నిద్రపోయినటువంటి ఆయన రమణులు జోకొట్టి పాడ. ఆ స్త్రీలందరూ కూడా పాటలు పాడుకుంటా జోకొట్లంటే నిదురన్ గైకొని క్రియ ఊరకుండే కను తెరవక, అంతే నిద్రపోయిన అన్నట్లు కళ్ళు తెరుచుకోకుండా ఊరికనే ఉన్నాడనమాట. ఏ బాములెరుగక, ఏ జన్మలు కూడా లేవు భగవంతునికి, ఏ పారుమేటికి. ఆ విధంగా ఉండేటువంటి ఆ పరమాత్మకు పశుల కాపరి ఇంట బాము కలిగే. ఆ యొక్క గొల్లవాళ్ళింట్లో జన్మ వచ్చింది. జన్మే లేదు అటువంటి వానికి ఇప్పుడు ఆ నందుని ఇంట్లో జన్మ వచ్చింది. ఏ కర్మములు లేక ఎనయు ఎక్కడికి. భగవంతునికి ఏం కర్మలు ఉన్నాయి? ఆయనకి నిష్క్రియుడు. భగవంతునికి ఏ క్రియలు లేవు. జాతక కర్మంబులు సంభవించే, ఈయనకే జాతకాలు రాసిరే. ఏ కర్మలు లేనటువంటి పరమాత్మకే జాతక కర్మలు వచ్చినాయి. ఏ తల్లి చనుబాలు ఎరుగని ప్రోడా. ఎప్పుడైనా పుట్టింటే కదా తల్లిపాలు తాగేవాడు, ఎప్పుడు లేనటువంటి వాడు. యశోద చెన్నుల పాల చొరవ నెరిగే. ఆ యశోద పాలు తరిగేదానికి మార్గమైంది. ఏ హాని వృద్ధులు నెరగని బ్రహ్మంబు. ఆయన పుట్టుక లేదు, మరణం లేనటువంటి ఆ పరమాత్మ పొదిగిటిలో వృద్ధి పొందదొచ్చే. ఆ యశోదయ ఒడిలో పెరుగుతూ ఉన్నాడు అనమాట. ఏ చదువులనైనా ఇట్టిట్టి ధనరాని అర్థము అవయవముల అందముందే. ఏ వాక్కులతో కానీ ఏ శాస్త్రాలతో కానీ పరమాత్ముడు ఇట్లున్నాడు అని చెప్పేకి రాలేదు కదా. మరి అటువంటి వాడు ఇప్పుడు ఏమైనాడు? వాళ్ళతో కూడి ఇట్లుండాది, ఇట్లా పద్మముల వంటి కన్నులు గలవాడు, నీలమైనటువంటి దేహం గలవాడు, ఇవన్నీ పేర్లు వచ్చినాయి చూడండి. ఆ విధంగా వచ్చినాయి. కాబట్టి అయ్యవసరంబున కొడుకు కన్న వేడ్క కొనసాగ రోహిణి చీరబంచి చిత్రచేలమునను మందనములనిచ్చి మన్నించే నందుడు ఆ అంబుజాక్షి ప్రీతి అయి చరింప. ఇంకా అక్కడ రోహిణి కూడా ఈయన భార్యే. ఆ కొడుకు ఆమె పుట్టినాడంటే కూడా తనకి కొడుకున్నట్లని సంతోషించి ఆమె కూడా ఆడవాళ్ళందరికీ చీరలు ఇట్లాంటివన్నీ ఇచ్చిందనమాట. నందును గొని అది మొదవుల కదుపులు పొదవులు కలిగి ఉండే. అప్పటి నుంచి అక్కడ గోవులన్నీ కూడా వృద్ధి చెందుతూ ఉన్నాయి. అంత నందుడు గోపికల అనేకుల గోకుల రక్షక దక్షులైన వారిని నియమించి మధుర కుంజని కంసునికి ఏటేట పెట్టడి అరిని పెట్టి వీడ్కొని వసుదేవుని కడ కుంజని యథోచితంబుగా దర్శించే.
ఆ మధురా నగరానికి పోయి ఆ కంసుని కప్పం కట్టాలి కదా, అది కట్టి ఎవరు వసుదేవుడు నందును గనుగొని ప్రాణము పొందిన బొందీను బోలె పొలుపారుచు నంద్రాసులు గడుకన్నల క్రందుగొనగ గేలు జాసి కౌగిట చేర్చే. ఎప్పుడు నందుని చూస్తానే ఈయనకి ప్రాణం లేచి వచ్చినట్లయిందండి. ఎందుకు? తన కొడుకు ఆడు పెరుగుతాడు కాబట్టి ఆయన హాయిగా ఉంటే నా కొడుకు కూడా హాయిగా ఉంటాడని చెప్పి సంతోషించి ఆయన కౌగిలించుకున్నాడు. మరియు కౌగిలించుకొని సుఖాసనం చేసి వసుదేవుండు తన కొడుకు వలన మోహంబు దీపింప నందునకిట్లనియే ఆయన కొడుకు మీద మోస్తూ అంటున్నాడు. సంతతి లేదని మును ఘన చింతన మునిగి ముదిసి చిక్కిన నీకు. ఎంతో కాలం నుంచి కొడుకు సంతానమే లేకుండా ఉన్నటువంటి ముసలి వయసులో నీకు కొడుకు చిక్కగా సంతతి కలిగెను భాగ్యము సంతతిహీనునికి సౌఖ్య సంతతి గలదే. ఇది సంతానం లేని వాళ్ళు సుఖం లేదు అనే పదం వింటారు. దాని నుంచి ఇప్పుడు అందరూ మాకి సంతానం లేదని ఏడుస్తుంటారు. కాబట్టి ఆ సంతతి జరిగితే అంత ఆనందంగా ఉంటుంది. గంటి నిన్ను ప్రతికితి గడచితి ఆపదలనింక కార్యంబుల ఏ ఎడమడుగులు లేని నెచ్చలి పొడగాంచుట చచ్చి మొరల పుట్టుటగాదే. ఏ విధంగా అయితే ఇప్పుడు స్నేహితులైనారు వీళ్ళు, వసుదేవుడు నందుడు ఇద్దరు కూడా. కాబట్టి అటువంటి స్నేహితుడు దొరికినాడు కాబట్టి నాకు ఎలాంటి కష్టాలు ఉండవు. పలు రోగంబుల నొందకున్నవి వసుల్ పాలిచ్చునే ధేనువుల్ గోలకుల్ కొలకుల్ వాగులు వారి పూరితములే గోష్ఠ ప్రదేశంబులన్ పులులున్ దుప్పలు సంచరింపవు గదా పొల్పారునే ఘోషముల్ కలవే పచ్చని పూరి జంపములు తత్కాంతార భాగంబులన్. ఇప్పుడు లౌకిక వ్యవహారానికి మాట్లాడుతున్నారు. మీరుండే చోట పశువులకేం రోగాలు రాలేదు కదా, వర్షాలు వచ్చినాయి కదా, పచ్చికలన్నీ ఉన్నాయి కదా, పులులు ఈ దుష్ట మృగాలన్నీ ఆవులు చంపేదానికి ఇట్లా ఏం లేవు కదా అని ఆ సంభాషణ చేసినాడు అనమాట. చేసి తన పుత్రమిత్ర ముఖురుల తనుపక చూడకయురిగి నశింపన్ మనుచు గృహమేది ఆశ్రమమున నుండడివానికి ఒక్క మోదము గలదే. భార్య భర్తలు పిల్లలు లేకుండా అవస్థపడేవానికి సుఖం అనేది ఉండేకి లేదు కదా. నీ కాంత యొద్ద నీవును నీ కాంతయు గారవింప. ఇప్పుడు ఆ యశోద దగ్గర నీవు యశోద సాగుతాండేటువంటి నీవు తండ్రిగా ఆలోకించుచు నీ మందను నా కొడుకున్నాడే నందాన్వితుడై అని చెప్పేసి దాచిపెట్టుకోలేకపోయినాడు. ఈ విధంగా నీ దగ్గర యశోద నీవు తల్లిదండ్రులుగా ఉండి నా కొడుకు ఇక్కడ ఉన్నాడు కదా అని అన్నాడు అనమాట. అని నా నందుడు ఇట్లని ఆయన పూర్తి అర్థం కాలే. ఆయన అంటున్నాడు, నీకుందేవకి జనించిన సుతానీకంబుతోడ మున్నీకంసు వధించే. నీకు పుట్టిన కొడుకులందరినీ కూడా ఆ కంసుడు చంపినాడు కదా. మీ సుత తుదిని హింసింప చేదప్పే. మీకు పుట్టిన బిడ్డ కూడా చంపాలనుకుంటే ఆమె తా ఆకాశంబునకేగ బాల, ఆమె ఆకాశానికి పోయింది. అది దైవాధీనము. అంటే నీకు పిల్లలే లేరని ఈయన చెప్తున్నాడు. ఆయన నా కొడుకు నీ దగ్గర ఉన్నాడని ఆయన కూడా అంటున్నాడు అనమాట. దైవాధీనము ఆపద్దశన్ శోకం వందునే తగ్నుడు ఊరుడుము నా సూనుండు నీ సూనుడే అని ఈయన లాస్ట్కి మళ్ళీ నువ్వేం కొడుకు లేరని దుఃఖపడద్దు, నా కొడుకు నీ కొడుకే పోవాయా అని చెప్పిడ్సే. ఎవరు? నందుడు వసుదేవునికి. అని నా వసుదేవుండు నందనికి మరి ఇట్లని జనపతి కరీడితివి. ఆ రాజుకి ఇది కట్టం ఇది సుంకం ఇచ్చేసినావు. మమ్ము కనుగొంటివి, మమ్మల్ని కూడా చూసినావు అనమాట. మేము నిన్ను గంటిమి, మేము నిన్ను చూసినాము. మేలయ్యను పొంవింకను గోకులమున ఉత్పాతములు దోచమును కొనవలయన్. ఎంత త్వరగా ఈయన పంపిస్తే అంత మంచిది అనుకుంటున్నాడు. ఎవరు? వసుదేవుడు. ఎందుకంటే కొడుకు ఆడున్నాడు ఈయన. కాబట్టి నువ్వు వచ్చిన పని అయిపోయింది కదా, నువ్వు వెంటనే పోపా అని చెప్పేసి ఆయన్ని పంపిస్తాడు. అని పలికి వసుదేవుండు నందాదులైన వల్లవుల వీడ్కొల్పిన వారలు గొబ్బున వడిగల గిబ్బలన్ పూనిన శకటంబులు ప్రకటంబులుగా నెక్కి తమ తమ పల్లెల త్రోవలు పట్టి చనిరి. ఈ విధంగా ఆ నందుడు మళ్ళా వలురిపోతున్నాడు. ఆ నందుడు ప్రతీతంబులైన ఉత్పాతంబులు ముందట పొడగని ఆయన పోతాంటే కొన్ని అపశకునాలు కలుగుతాడనమాట. అవి చూసి చెవురి తనతో పలికిన పలుకులు తప్పవనుసు తలంచు చూజనియే. ఏమో వసుదేవుడు చెప్పినాడు కదా, ఏమైనా ఉపద్రాలు వస్తాయేమో త్వరగా పోండప్ప అని చెప్పినాయి. ఇవి కలుగుతా అంటే ఆయనకు కూడా కొంచెం ఆలోచన వచ్చేసిందనమాట, ఏమో ఉపద్రాలు ఉంటాయి కదా అని. అప్పుడు ఏం జరుగుతుంది? కంసుని పంపున బాలగాతిని పూతన పల్లెల మందల పట్టణముల. ఈ పూతన అనే రాక్షసి ఆ పిల్లవాళ్ళని ఎత్తులాడేకి వచ్చిందనమాట, ఎక్కడెక్కున్నారని.
ఇలా నెల్లచో పాలహింస కావింపుచు జనుచు. ఏ ఇంట్లో చిన్న పిల్లవాడు ఉన్నాడంటే వాడిని చంపేది వెళ్ళిపోయేది అనమాట. యవ్వని పేరు శ్రవణ వీధి బడిన ఎంతన సర్వ నివారణమగు అట్టి దైత్యాంతకుడు అవతరించి ఉన్న నందుని పల్లెకొకనాడు ఖేచరి వచ్చే. ఆ విధంగా ఊర్లన్నీ తిరుగుకుంటా ఈ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు యాభై పెడతాడు. ఆ మందకి ఒక దినం వచ్చింది. అందు మాయా ప్రక్తి కామిని రూపిణి వచ్చే. రాక్షస వేషాన్ని ఇచ్చింది, అందమైనటువంటి స్త్రీ రూపం ధరించింది. కానకుండ నరిగి ఇల్లిల్లు తప్పక అరిసికొనచ్చు. ఒక్కొక్క ఇంట్లో సమాచారాలు మాట్లాడుకుంటే ఇంట్లో పిల్లలు ఉండాలా లేదా అని చూసుకుంటూ నందగృహముని బాలుని నాదమొకటి విని ప్రమోదించే సుందరి వేషయగుచు. ఆడ చిన్న పిల్లవాడు ఏడ్చేది విని మంచి అందమైన స్త్రీ వేషంతో కాలు కన్నులు గుబ్బ చన్నులు కండు వందని చంద్రున్బోలు మొగము కల్గు లేదన బుద్ధి దూరని కౌను ఏరాళమైన పిరిందులు పల్లవరాగ పాదకరంబులు కొప్పు ఒప్పగ సర్వమోహన మూర్తితో. ఇటువంటి అందమైన వేషం చేత పంచిత కంకణ హారరుసులు సెలువారగా పైవలు వంచల నించించుగ జారగా ఇందుని భానన ఏగ కుమారుని ఇంటికై. ఆమెను చూసే వాళ్ళందరూ కూడా కండ్లప్పదే పట్లే చూసుకుంటున్నారంట. అంతా ఎవరు ఏమైనా మాట్లాడుకోకుండా అందాన్ని చూసి ఆ విధంగా ఉంటే ఆమెటి పోయింది. ఆ సమయంబున ఈ ఇంటికి పోయినప్పుడు సిరి మమ్మున్ బ్రతకంగ జూచు కొరకై శృంగార వేషంబుజే నరుదేనోపు నటంచు. సాక్షాత్ లక్ష్మీదేవే ఈ వేషం వేసుకొని మా అందరికీ కూడా ఐశ్వర్యం ఇచ్చేదానికి వచ్చిందేమో అనుకుంటున్నారంటంతా. గోపికలు జిహ్వల్ రాక నోట్లో మాట్లాడేకి రాలే, ఉండి చూస్తాడారు. వాళ్ళ మనసులో అనుకుంటున్నారు శ్రీ మహాలక్ష్మి మా ఇంట్లోకి వస్తుంది అని. మోహించి తత్పరలై చూడా ఆమె పరమై చూస్తూ ఉండగా లతాంగి ఓయి కనియంబున పరుపు మధ్యలో బరు శ్రేష్ఠుడైనటువంటి పరమాత్మని భస్మానల తేజు దుర్జనవధ ప్రారంభ కుండింభకున్. ఇంకా మొదలు కావాలి ఇక్కడి నుంచి. ఈ దుర్జనులు మొదలకు ప్రారంభమైనటువంటి అటువంటి పిల్లవాడిని ఈమె చూసింది. కానీ కదియవచ్చు సమయంబున ఆ విధంగా దగ్గరకు వచ్చేటప్పుడు ఆ లోకేశ్వరుడు ఆ చరాచర విభుడు లోకాలన్నీ పాలించేవాడు, చరాచరానికి రాజు. ఆ బాల గోపాలుడు ఆ బాలధ్వంసని గొంటు కంటెడి వ్యసన్ బాలెంత చందంబునన్ పాలిన్లన్ విషముని వచ్చుట మదిన్ భావించి ఆమె యొక్క సన్నులలో విషాన్ని పెట్టుకొని వస్తుందని తెలుసుకొని ఇతడు లో నవ్వుచున్ లోనే నవ్వుకుంటున్నాడు. కాలున్గేలు నిరంగకున్ కరణిన్ కన్మోడ్చి గుర్బెట్టగా కాళ్ళు చేతులన్నీ ఓసాటు చేసుకొని గుర్రుబెట్టి నిద్రపోయేవనే గట్లా ఉన్నాడు. అతి సుందరి ఆ రాక్షస సుందరి ఆ పాపని పాన్పు చేర నరిగి ఆ పిల్లవాని పరుపు దగ్గరికి పోయి కరములను లేపి చేతులతో పైకి తీసుకొని చెనుంగవ శిశువున్ మోపుచు ముద్దాడి శిరము మూర్కొని పలికెన్. ఆమె వచ్చే స్థలాన్ని కానించుకొని పాలిచ్చే వాళ్ళుగా మాట్లాడుతున్నట్టు ఏమని చననీక గుడుపు జాలడి చనువారలు లేరు. ఒక విధంగా ఇంకా మిందడి నీకు పాలిచ్చే వాళ్ళు ఎవరు ఉండలేరు. నీవు చనవలెననుచున్ నీవు నాశనమవుతావు అనుకుంటూ చను కుడిపి మీద నిలుకడ చెనుదానా ఇతనికి పాలు దాపి నేను నిదానంగా పోతాను అనంగ వేడ్క జను గుడువన్ ఈ విధంగా మనసులో అనుకుంటోంది. ఆ నా చనుబాలక గృక్కెడు ఓ చిన్ని కుమార త్రావుము నా చనుబాలు ఒక గుక్క తాగు ఒయ్యన పిదపన్ నీ చెలువ మెరుగవచ్చును. ఇవి తాగినాక నీ అందాన్ని చూడాల. ఇంకేమవుతాడు విషయం దగ్గర చచ్చినాడు ఆకారం ఎట్లుంటుంది అప్పుడు చూస్తాను. నా చెలువము సఫలమగును నలిన దలాక్ష నేను వచ్చిన పని ఫలివంతం చెందుతుంది అని బాలునుద్దేశించి ముద్దాడడి భంగి మాటలాడడి చెడి అని చూసిరి. ఆ విధంగా ఆమె చేసే చేష్టలని చూసి వనిత ముట్టకమమ్మ ఓ స్త్రీని పుట్టద్దు చన్నుగుడు పన్నువల్దమ్మ నీ చన్ను మా తనయుండొల్లడు నీ పాలు వాడు తాగడు వాసి పొమ్మని యశోద రోహిణులు సిరగై కొనక ఈక్షించుచు చెప్పలేదు వాళ్ళు ఎవరు కూడా అట్లా ఊరినే చూస్తాడారు. రోహిణీదేవి చూస్తుంది, యశోద చూస్తాండది. మా పిల్లవానికి నువ్వేం పాలియద్దు వాడు తాగేదానికి ఇష్టం లేదు అని అడగాలి కదా. అట్లేం లేకుండా చూస్తూ మాయ బన్నిరి మాయ ఆవరించింది వాళ్ళకు కూడా. ఎవరు ఈయన పనే కదా అదంతా. కాబట్టి మాయ బన్ని పెలుచన్ గోశంబులో వాళ్ళ మైల్పున రాజిల్లుచు
మాట మెత్తదనమున్ లోవాడి నేర్పడన్ కదిసి కలికి పలుకులు వలుకుచు నులుకు చెడి జలుకు సొరక ఎదురుని పని ఎరుంగక. ఈమెమనుకుంది నేను సంతాననుకుంది, అది పాము అనేది ఈమెకు తెలియదు. గుణమతిని దిగుచు జడమతి బెడంగున కరచడి జరవి తెరవు వెరవు నంజని తెంచి పరపు నొడవు నొరపు కలిగి మెరయిచున్ కన్ను తెరవక వెరపు మరపు నెరుగక. కన్ను తెరచలేదు, భయము లేదు, మర్చిపోలేదు వచ్చిండేది ఎవరుని అన్నీ. కొమరు మిగులు చిరుత కొమరుని దిగిచి తొడల నడమనిడుకొని ఒడలు నివురుచు నెడమతన్ గడలు గొలుగుచు ఆ కొన్న చిన్ని అన్న ఆకలి కొన్న చిన్నపిల్లవాడా సన్ను గుడుమని సన్నిచ్చు సమయంబున. ఆ విధంగా ఆకలి కొన్నావు పాలు తాగమని చెప్పే సమయంలో మేల్కొన్న తెరగున మెల్లున కనువిచ్చి అప్పుడే నిద్రలో నుంచి లేచినట్ల కళ్ళట తెరిచి క్రేగంట చూచు ఇదికి నీలిగి, పిల్లవాడు పండుకున్నాడు నిర్వహణకు లేస్తే నీళ్ళు తరచండి అట్లా నీలిగి ఆవులించుచు చేతుల ఆదరంబున చూచి ఒదిగిలి యాకొన్న ఒజనూది బిగు చెన్నచి ఆమె స్తనాన్ని పట్టుకొని కబళించి గ్రుక్కకు గుటుకు గుటుకు మనుచు తాగిస్తాడు. ఉన్నాయి గుటుకులు తాగుతూ ఒక 2 గ్రుక్కల ఉవిధ ప్రాణంబులు సైతము 2 గుటుకులకి ఆమెలో ఉండే ప్రాణాన్ని తాగేసినాడు. మేనిలోని సత్వమెల్ల త్రావే శక్తినంతా కూడా తాగేసినాడు. అది ఈయన గుండెలు తల్లడిల్ల జిమ్మ తిరుగుచు నిలవక శిరము రాల ఇతర బాల క్రియవాడవు గావు నీవు. ఎంతోమంది పిల్లలు పాలిచ్చినాను వాళ్ళని సచ్చినారు, నీవు అట్లా వాడు కాకుండా ఉన్నావు కదా అని సన్ను విడుము చాలు ననుచు ఇంకా నా స్థానాన్ని విడిచిపెట్టని అడుగు అరుస్తాంది. అదరన్ నిబ్బురపు దప్పి మంటలు పబ్బిన ధృతి లేక నేత్ర పదహస్తంబుల్ గొబ్బున విరుతములుగా ఆ గుబ్బ సున్నట్టి కూత కూలన్ నేలన్. ఆమె వెంటనే ప్రాణాలన్నీ కూడా వచ్చి కింద పడిపోయింది పూతన. అదరన్ కొండల తోడ భూమి, ఆమె కిందలన్నీ అల్లాడినాయంట. గ్రహతారా నీరకమల్ మింటిపై బెదరే, నక్షత్రాలవన్నీ చెదురుమదురైనాయి. దిక్కుల మారు మ్రోతలెసగన్ భీతిల్లి లోకంబులన్ కదలన్ బారెను వజ్రభిన్నిగిరి రేఖన్ పూర్వదేహంబుతో త్రిసధ్వంసిని కూలి కుయిడిన తద్దీరోర్గు ఘోషంబునన్. ఆ విధంగా ఆ విధంగా ఆకారం వికారంతో ఎట్లుండదో ఆ దేహంతో పడిపోయింది కిందకు. ఆ సుందరమైన వేషం పోయింది, ఒరిజినల్తో అట్లా పడింది అనమాట. అప్పుడు దెప్పరమగు ఆ చెప్పుడు ఆ హృదయముల జొచ్చి సందడి వెట్టన్ ముప్పిరిగొని పడి ఎరుకలు దప్పి ధరన్ గొల్లలెల్ల తల్లడపడుచు. ఆ దెబ్బకి అతని దెబ్బకి అరిచిన దెబ్బకి వీళ్ళకందరికీ మూర్చొచ్చిందంట అక్కడ ఉండే వాళ్ళందరికీ. కాబట్టి ఈ విధంబున ఆ తరికుడవగా నడచన్ నూతన పుల్లాబ్జ లోచనుడు హరి మృత్యుద్యోతన కృతి మన సముదయ యాతన పూతన నెరింగి ఆతన లీలన్. ఈ విధంగా అతను నాశనం చేసినాడు. విషధరిపు గమనికుని విషగలు సఖునికిని విమల విషయసనునికి విషభవ భజ బనుకునికిని విషజనము విసురగొనుట విషమే తలంపన్. విషధర రిపు గమనునికి పాములు ఎవరు ధరించిండేది? పాములు ఎవరప్ప ధరించిండేది? పంపపతి అని చెప్పాకేం తండ్లాడతాడు కదా. పాములు ఎవరు ధరించిండేది అంటే ఈశ్వరుడు అనేది అందరూ కదా. అదే విషధర రిపు గమనుకిని విషగల సఖునికిని. ఎవరు విషం తాగిండేది? ఎవరు? ఈశ్వరుడే. అటువంటి వాడు విమల విషశయనునికి అన్నీ ఆయనతో స్నేహంతో ఉండాలి. ఈశ్వరునితో స్నేహం ఉండేటువంటి ఈయనకి విషభవ భవజనకునికి, ఆ విషంతో పుట్టినటువంటి జనకుడైనటువంటి వానికి విషకుచన విషము గొనుట విషమే తలపన్. ఈమె యొక్క విషం ఏం పనిచేస్తుంది ఆయన ముందర? ఏమి చేసలేదు. అంతా ఆ గోపికా జనంబులు తెరసి మొదలగడుకొని బెగ్గడిలిక డగ్గిరి నేలన్ కూలిన దాని వెన్నురముపై నిర్భీతి క్రీడింప ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరార్చుచున్ గోలాంగులముంద్రిప్పి గోవురజమున్ గోమూత్రముంజల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరి ఆ 12 నామంబులన్. ఈ విధంగా ఆమె చనిపోతానే ఈ పిల్లవానికి ఏమైనా దిష్టిగిష్టి తగిలిందని చెప్పి ఆ గోమూత్రము ఆ యొక్క గోపేడ ఇవన్నీ తెచ్చేసి వాళ్ళందరూ కూడా శుద్ధి చేసి పోయినారనమాట. తర్వాత నెక్స్ట్ మళ్ళీ కృష్ణ వాసుదేవ కేశవ పరమాత్మ ప్రమేయ వరద హరి ముకుంద నిమ్ము చూడగంటి మీ కృప కనుగొంటి అఖిల సౌఖ్య పదవులందగంటి అతి రహస్యమైన హరిజన్మ కథనంబు మనుజుడెవ్వడేని మాపురేపు చాలా భక్తితోడ చదువదా సంసార దుఃఖరా శివాసి తొలగిపోవు.